చిన్న పరిచయంతో మనందరికీ తెలిసిన వారే మన మధ్యలో క్రితం స్థాయి కూడా వచ్చారు. సండే సుపరిచితులు మనందరికీ టీవీ ద్వారా, పత్రికల ద్వారా, ఛానల్ ద్వారా మనందరికీ సుపరిచితులు బ్రహ్మశ్రీ సామ్రాట్ క్షమించారు గారు. మన మహద్భాగ్యం ఈరోజు మన మధ్యలో ఉన్నాడు. అయితే నిన్న విస్తారంగా వారి గురించి చెప్పాము. చాలామంది నిన్నటి వాళ్ళు ఉన్నారు. సో ఈరోజు కొంచెం క్లుప్తంగా చెప్తాము. తర్వాత ఈరోజు టాపిక్ కూడా సౌందర్య లహరి మీద చాలా విస్తారమైన టాపిక్. దాన్ని మనం గురువుగారి 2 గంటల్లో ప్రవచనాన్ని అడుగుతున్నాము. సో అది కొంచెం పెద్ద టాపిక్ కాబట్టి పరిచయం చిన్నగా చేద్దాం. బ్రహ్మశ్రీ సామ్రాట్ క్షమించండి గారు ఇదివరలో కూడా సౌందర్య లహరి మీద, శంకర భగవత్పాదుల వారు రాసిన చాలా రచనల మీద ఆయన భాష్యం, ఆయన ప్రవచనాలు చేశారు. ప్రత్యేకంగా సౌందర్య లహరి ఆయనకి మనసుకి దగ్గరగా ఉన్న ఈ కావ్యం, దాని మీద వారు చాలా చాలా చోట్ల ప్రవచనాలు చేశారు. ముఖ్యంగా శృంగేరి జగద్గురు స్వామి వారి దగ్గర శృంగేరి పట్టణంలోనే సౌందర్య లహరి చెప్పారు. దాదాపు 1 సంవత్సరం పాటు మీరు ప్రతిరోజు సౌందర్య లహరి మీద 1 సంవత్సరం పాటు వారు ప్రవచనం చెప్పారు. మరి అంత పెద్ద టాపిక్ని జనరల్గా అయితే 9-10 రోజులు పడుతుంది. దానికి మనం 1 రోజులో అనుకుంటున్నాము. శ్రద్ధగా విందాము. మధ్యలో ఏ రకమైన ఇబ్బందులు లేకుండా, డిస్టర్బెన్స్ లేకుండా. ఒకవేళ పిల్లలకి ఆకలి వేసిన, వారికి ఏదైనా అసౌకర్యం కలిగినట్టు అనిపిస్తే మీరు పక్క రూమ్లోకి తీసుకువెళ్ళి వారిని సముదాయించి నెమ్మదిగా వారిని చూసుకున్న తర్వాత మళ్ళీ మీరు తిరిగి రండి. గురువు గారి క్రితం సంవత్సరం కూడా వచ్చారు. వేద విజ్ఞానం మానవ కళ్యాణం ఆ టాపిక్ మీద చెప్పారు. అయితే చాలా మంది అడిగారు, అవునండి మరి సౌందర్య లహరి ఇంత పెద్ద టాపిక్ కదా 2 గంటల్లో మరి మిగతాది ఎలాగా అని అడిగారు. అయితే గురువు గారి ఇక్కడ ఉంటే సంతోషము. కానీ ఈసారి 3 రోజులు ఉన్నారు కాబట్టి వారి రికార్డింగ్ చాలా గంటల తరబడి చక్కగా భాష్యం చెప్పిన, విస్తారంగా భాష్యం చెప్పిన సీడీలు ఉన్నాయి. 23 సీడీలు అట్ వెరీ లో కాస్ట్, ఎట్ ది కాస్ట్, లిటరల్గా చెప్పాలంటే ఎట్ ది కాస్ట్. అండ్ ఆల్ ది ప్రొసీడ్స్ గో టు రిషిపీఠం చారిటబుల్ ట్రస్ట్. రిషిపీఠం చారిటబుల్ ట్రస్ట్ గురువు గారు ఎస్టాబ్లిష్ చేశారు. దాని ద్వారా గోసేవ, మన వేద పరిరక్షణ, మన భారతీయత దాని గురించి, తర్వాత పురాతన దేవాలయాల పునర్నిర్మాణం, మంచి మంచి ప్రాజెక్టులు చేపట్టారు. సో మీరు తప్పకుండా ఆ సిరీస్ చూసుకోండి. ఒకవేళ ఎవరికైనా ఏ సీడీ అయినా నచ్చి అది లేకపోతే మాకు చెప్పండి. విల్ ట్రై టు అరేంజ్. మీ ఫోన్ నెంబర్ పేరు ఇస్తే డెఫినెట్లీ విల్ ట్రై టు అరేంజ్. బట్ డీటెయిల్గా ప్రవచనం చెప్పినవి మాత్రం అన్ని సీడీల్లో ఉన్నాయి. చాలా చాలా టాపిక్లు ఉన్నాయి. మీరు అక్కడ వాలంటీర్స్ చూడండి. ఆ తర్వాత ఇంకొకటి కూడా అడిగారు. చాలా మంచి విషయాలు విశ్వపీఠం పత్రిక ద్వారా అందరికీ తెలియజేస్తున్నారు. సరే అమెరికాలో ఈ మధ్య రావట్లేదండి, ఇండియాలో ఉంటే చక్కగా వచ్చేది అన్నారు. సో దానికోసం అని చెప్పి సబ్స్క్రిప్షన్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. మీ ఇంటికి డైరెక్ట్గా పోస్ట్ చేస్తారు. లేదు మనం గ్రీన్గా వెళ్దాము, పేపర్ ఎందుకు వేస్ట్ చేయము అని అనుకుంటే చక్కగా ఈ మ్యాగజైన్ కూడా అవైలబుల్ ఉంది. ఆ సబ్స్క్రిప్షన్ ఆప్షన్స్ అన్నీ ఉన్నాయి. ఒకసారి మీరు వాలంటీర్ దగ్గర అక్కడ చూడండి, అన్నీ అవైలబుల్ ఉంటాయి. యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ ప్లీజ్ డూ నాట్ హెసిటేట్ టు ఆస్క్. సో ఇంకా వేరే డిలే లేకుండా మనం మనందరి తరఫున గురువు గారికి ప్రణామాలు తెలియజేస్తూ శాండియల్ వర్కులందరి తరఫున ప్రవచనం స్టార్ట్ చేయమని చెప్పి కోరుతున్నాను. అంతరాయ తిమిరోపశాంతయే శాంతపావనాచింత్య వైభవం తం నరం వక్షి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః శరణం కరవాణి శర్మరం తే చరణం వాణి చరాచరోపదివ్యం కరుణాసృణై కటాక్షపాతైః కురు మాం అంబకృతార్థ సార్థవాహం శారదా శారదాంభోజవదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిః సన్నిధిః
सन्निधिं क्रियात् विमलपटी कमलकुटी पुस्तक रुद्राक्ष शस्तहस्तपुटी कामाक्षि पक्ष्मलाक्षी कलित विपंची विभासि वैरिंची वागर्थाविव संपृक्तौ वागर्थ प्रतिपत्तये जगत्पितरौ वन्दे पार्वती परमेश्वरौ गुरवे सर्वलोकानां भिषजे भवरोगिणां निधये सर्वविद्यानां दक्षिणामूर्तये नमः। नारायण समारंभां व्यास शंकर मध्यमां अस्मदाचार्य पर्यन्तां वन्दे गुरु परम्पराम्। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। अरुणां करुणातरङ्गिताक्षीं धृतपाशाङ्कुशपुष्पबाणचापाम् अणिमादिभिरावृतां मयूखैः अहमित्येव विभावये भवानीम्। शिवाय गुरवे नमः। 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 श्रीमात्रे नमः। श्रीमात्रे नमः। श्रीमात्रे नमः। श्रीमात्रे नमः। श्रीमात्रे नमः। श्रीमात्रे नमः। श्री विष्णु रूपाय नमः शिवाय। 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 नमो महद्भ्यो ऋषिभ्यो गुरुभ्यो नमः। ఆలయంలో కలిసి అనుగ్రహిస్తున్న శివకేశవాది దేవతలకి నమస్సు సమర్పణ చేసుకుంటూ ఈ శుక్రవారం అందులో ఆషాఢ బహుళ చతుర్దశి రాత్రి అమ్మవారి మహాపర్వం అని చెప్తారు ఇవాళ. అలాంటి మహాపర్వం నాడు మనం కూర్చొని ఇక్కడ సౌందర్య లహరి గురించి ప్రస్తావన చేసుకోబోతున్నాం. అయితే ఇక్కడ కూర్చున్న మీకు చెప్పడానికి సిద్ధంగా ఉన్న నాకు కూడా తెలిసిన విషయం ఏంటంటే సౌందర్య లహరి ఒక పోస్ట్లో పూర్తిగా చెప్పలేము. అయినా కూర్చున్నాం ఏంటంటే ఎంత చెప్పుకుంటే అంటారు. అందుకు మనం విశేషంగా సౌందర్య లహరి ఒక పరిచయం, సౌందర్య లహరి సారం అనుకోవచ్చు. ఇక్కడ ఈ సౌందర్య లహరి మనకు అనుగ్రహించినటువంటి జగద్గురువులు శ్రీ 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 భగవత్పాదుల వారు, ఆదిశంకర భగవత్పాదుల వారు. ఈ ఆదిశంకరులు అపారమైనటువంటి అనుగ్రహం మనపై చూపించారు. వ్యాసుల వారు వేదాలని పురాణాలని ఇచ్చి ఎంత కృప చూపించారో ఆదిశంకర భగవత్పాదుల వారు అంతకంతా కృషి చేశారు. అందుకే భారతీయులైన వాళ్ళు ఎల్లవేళ గురువులుగా నమస్కరించుకోవాల్సిన వ్యాసుల వారిని, ఆదిశంకరుల వారిని. ఈ ఆదిశంకరులు ఒకవైపు వేదాంత గ్రంథం రచించారు. బ్రహ్మసూత్రాలకి, భగవద్గీతకి, ఉపనిషత్తులకి భాష్యం. ఇవే కాకుండా వివేక చూడమని లాంటి అద్భుతమైన తాత్విక గ్రంథాలు రచించారు. అంతా వేదాంత వాంగ్మయం. రెండవది స్తోత్ర వాంగ్మయం ఆయన వచ్చినది. ఆ స్తోత్ర వాంగ్మయాలు అనేకం ఉన్నాయి. ఒక్క శ్లోకం మొదలుపెట్టి పెద్ద శ్లోకాల వరకు ఉన్నాయి. బలిగోవిందం బలిగోవిందంతో మొదలు పెట్టుకుని శివానంద లహరి, సౌందర్య లహరి, నృసింహ కళావలంబ స్తోత్రం, కనకధార స్తోత్రం, ఇలా స్తోత్రములు చాలా ఇచ్చారు. స్తోత్రం అంటే కేవలం దేవతను పొగడ్డంలా ఉండదు. ఆదిశంకరులు రచిస్తే అందులో ఆ దేవతకు సంబంధించిన అనేక విశేషాలు, రహస్యాలు పెడతారు. అప్పుడు ఆ స్తోత్రం శక్తివంతం అవుతుంది. కేవలం పొగట్ట మాత్రం చేతనే శక్తివంతం అవ్వదు. అందులో పెట్టే అక్షరాల్లో మంత్రశక్తి ఉండాలి, భావంలో దేవతాతత్వం ఉండాలి. అప్పుడు ఆ స్తోత్రం పఠించే వాళ్ళని రక్షిస్తుంది, విన్నవాళ్ళని కూడా రక్షిస్తుంది. అంత శక్తివంతమైన స్తోత్రాలు. అయితే ప్రతి స్తోత్రం కొంచెం తాత్పర్యాలు చూస్తే అర్థమవుతుంది. కానీ అంత తేలిగ్గా అర్థం కాదు మహాస్తోత్రం ఏదైనా అంటే సౌందర్య లహరి. ఇది శాస్త్ర గ్రంథం. శాస్త్రం అంటే టెక్నికల్ నాలెడ్జ్ ఎక్కువ ఉంటేనే శాస్త్రం అంటాం మనం. మామూలుగా ఒక భావం తీసుకుని, ఒక కథ తీసుకుని వెళ్ళిపోతే వేరే విషయం.
శివానంద లహరి చదివామనుకోండి, అందులో అపారమైన శోభత్వం ఉంటుంది, అద్భుతమైన కవిత్వం ఉంటుంది, పోయిటిక్ థాట్స్. ఆ పోయిటరీ తెలిసిన వాళ్ళందరూ కూడా ఆస్వాదించవచ్చు. కానీ సౌందర్య లహరి అంత తేలిక కాదు. మరి మేము పాడిస్తున్నామంటే పాడడం తెలియదు, కానీ అర్థం చేసుకోవడం సామాన్యం కాదండి. సౌందర్య లహరి అర్థం చేసుకోవాలని అమ్మ దయ ఉండాలి. సౌందర్య లహరిలో ఒక్కొక్క శ్లోకానికి అద్భుతమైన మంత్రశక్తి ఉన్నది. చిత్రం, ఒక స్తోత్ర గ్రంథంపై ఇన్ని వ్యాఖ్యానాలు ఇంకా దేనికి రాలేదు. ఒక సౌందర్య లహరి వచ్చింది. వ్యాఖ్యానాలు అంటే తెలుగులో మనం చేసే ట్రాన్స్లేషన్స్ కావు. మహామహా పండితులు, మంత్రశాస్త్రవేత్తలు సౌందర్య లహరికి భాష్యాలు రచించారు. మొత్తం 32 భాష్యాలు ఉన్నాయి సౌందర్య లహరికి. సామాన్యంగా సంస్కృతంలో భాష్యాలు ఉన్నాయి. అవి శ్రీ విద్యా రహస్యాలు తెలిసినటువంటి వారు ఒక్కొక్క శ్లోకంలో భాష్యాలు చూపించారు. కొంతమంది మంత్రశాస్త్రవేత్తలకైతే ఒక్కొక్క శ్లోకం ఒక్కొక్క మంత్రంగా కనబడింది. ఆ శ్లోకాన్ని ఎలా జపం చేస్తే ఏ సిద్ధి లభిస్తుందో చెప్పారు. ఇందులో ఆరోగ్యానికి కొన్ని, జ్ఞానానికి కొన్ని, అదేవిధంగా ఏ కార్యాలైనా సిద్ధింపజేసుకోవడానికి కొన్ని, రకరకాల జబ్బులు, రకరకాల శ్లోకాలు, ఇలా ఏ శ్లోకం దేనికి వాడాలో చెప్పినటువంటి భాష్యకారులు కూడా ఉన్నారు. కొంతమంది శ్లోకంలో దాని యంత్రాన్ని, మంత్రాన్ని, బీజాక్షరాన్ని కూడా రాశారు. ఏ శ్లోకం చదువుతూ అమ్మవారికి ఏ నైవేద్యం పెట్టాలో కూడా రాశారు. అదొక పెద్ద శాస్త్రం. అయితే ఇప్పుడు మనకు ఆ శ్లోకాలు, నైవేద్యాలు చెప్తారని పుస్తకం సిద్ధంగా పెట్టుకోవద్దు, ఉన్నాయని చెప్పుకోవడమే. అయితే అన్నిటికంటే గొప్పదైన భక్తిగా శ్రద్ధగా ప్రతి శ్లోకాన్ని ఏకాగ్రంగా అనుసంధానం చేయగలిగితే ధన్యమైపోతాం. అన్నీ చేయలేకపోయినా కొన్ని పట్టుకున్నా చాలండి. సౌందర్య లహరిలో నిత్యానుష్ఠానానికి అంత శక్తివంతమైన శ్లోకాలు ఉన్నాయి. వాటిని అనుసంధానం చేసి జీవితాలు బాగు చేసుకున్న వాళ్ళు మాకు కనబడేటువంటి మనుషుల్లోనే చాలా మంది కనబడుతూ ఉంటారు. అయితే ఈ సౌందర్య లహరి ఆదిశంకరులు రచించిన దాని వెనక మనం వినబోతున్నది ఆషామాషి విషయం కాదమ్మా. ఎందుకంటే శాంతియోగ ప్రజలకు నేను కొత్త, ఏదో ఒక్కసారి చుట్టూ వచ్చాను. కానీ సబ్జెక్ట్ మీద మాత్రం తేలిక దృష్టి పెట్టుకోకండి, బీ సీరియస్. ఏదో కాలక్షేపం అనుకుంటే మాత్రం అయిపోయింది. ఎందుకంటే అమ్మవారు వస్తున్నారు, అమ్మవారి దగ్గర ఎంత జాగ్రత్తగా ఉండాలి, అంత జాగ్రత్త ఉండాలి. సౌందర్య ఆషామాషి కాదు, శబ్దంలో అమ్ముంది, ఇది జాగ్రత్తగా. అందుకే పిల్లలతో ఆడుకోవాలంటే వెనక్కి వెళ్ళండి, ముందు కూర్చొని ఇబ్బంది పెట్టండి దయచేసి. ఇది కోపంతో నేను అనట్లేదు, మీ నుంచి ఏకాగ్రతను కోరుకుంటున్నాను, శ్రద్ధను కోరుకుంటున్నాను. పాండిత్యాలు కలిగి శ్రద్ధ కావాలి. ఇదం విష్ణు విచక్రమే త్రేదాదేవరం విష్ణు 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 భూమి. సౌందర్య ఆవిర్భావం వెనకాల కథ ఉంది. ఈ కథ ఆనందగిరి శంకర విజయం అనే గ్రంథంలోను, మార్కండేయ సంహిత అనే మంత్రశాస్త్ర గ్రంథంలోని కథ ఉంది. చాలా ఆశ్చర్యకరమైన కథ. ఆదిశంకర భగవత్పాదుల వారు హిమోత్పర్వతంలో పర్యటిస్తూ కేదార క్షేత్రానికి వెళ్ళారు. అక్కడ నుంచి యోగశక్తితో కైలాసానికి వెళ్ళారట. ఆ మార్గం ఆయన చూపించిన వారు ఎవరంటే దత్తాత్రేయ స్వామి వారు. కేదారంలో దర్శనమైందండి, దత్తాత్రేయ దర్శనం. ఆ దత్తాత్రేయ స్వామి వారి యొక్క శక్తితో, తన యోగ శక్తితో శంకర భగవత్పాదుల వారు పరమేశ్వర దర్శనం చేసుకున్నారు. అంటే పార్వతీ పరమేశ్వర దర్శనం. అప్పుడు సంతోషించి పరమేశ్వరుడు ఆయనకు 5 స్ఫటికలింగాలు ఇచ్చారు. అమ్మవారు గ్రంథం ఇచ్చారు. ఇవి పట్టుకుని వస్తున్నారు శంకర భగవత్పాదుల వారు. మధ్యలో నందీశ్వరుడు పట్టుకున్నట్ట. ఆ లోపల వెళ్ళో చాలా బాగుంది, బయటకు వచ్చారు ఇంకా బాగుంది, ఎందుకు ఏమి ఇచ్చారు ఏమిటి అన్న. ఎన్నో అనుగ్రహించారు పార్వతీ పరమేశ్వరుడు. ఒకసారి నేను చూడొచ్చా అన్నట్ట. నందీశ్వరుడికి ఏం చేస్తాడు, అది ఇచ్చాట. నందీశ్వరుడు చూసి చాలా బాగుంది అన్నట్ట. 5 శివలింగాలు ఒకసారి చూసి మళ్ళీ శంకరుడు చేతులు పెట్టారు. పుస్తకాలు మొత్తం చూశాక ఒకసారి చూసి సగం చేశాక, సగం చేసి ఈ సగం తీసుకెళ్ళి సగం నా దగ్గర ఉంచారు. దేవుడు వారికి ఇచ్చిన పూజా పట్టణం పెట్టింది. సరే, అమ్మవారు మొత్తం 100 శ్లోకాల గ్రంథం ఇచ్చింది. నందీశ్వరుడు ఊడవరికి ఇచ్చింది 41. మిగిలిన 59 నందీశ్వరుడు ఇచ్చేసి నందీశ్వరుడి ఉండిపోయి ఆ 59 ఏమిటో తెలియదు. ఈ 41 పట్టుకుని బయటకు వచ్చారు శంకరుడు. నందీశ్వరుడు చెప్తే మాట్లాడతామంటే, ఎందుకంటే భగవంతుడిదే అపారం, దాన్ని ఫిల్టర్ చేయడం కూడా ఉండాలి, లేకపోతే చాలా ప్రమాదమే. ఎందుకంటే వాడు దయతో ఏదైతే ఇచ్చేస్తారు, కానీ లోకానికి ఏది అందాలో అదే అంటారు. అర్హులు అందరూ ఉంటారండి, అర్హులు కొద్ది మంది ఉంటారు. కనుక ఎవరు అర్హులు వాళ్ళకి అందించాలి అని చూసుకుంటూ ఉంటారు నందీశ్వరుడు మొదలైన వాళ్ళు. అందుకే ఎప్పుడైనా మహానుభావుల దగ్గర పక్కన కొందరు ఉండాలి, వాళ్ళే ఫిల్టర్ చేస్తూ ఉంటారు. అలా నందీశ్వరుడు 59 ఇవ్వలేదు, ఎందుకంటే 59 లోకానికి అక్కర్లేదు, అది ఆయన యొక్క ఉద్దేశం. అందులో ఏం దారులే మనం బతకదు, నందీశ్వరుడు దాచేసింది. ఈ 41 పట్టుకుని కూర్చుని చూసుకుంటూ ఉన్నాడు. అమ్మా ఇలా జరిగింది, నువ్వేమో మొత్తం ఇచ్చావు, దాన్ని 41 మిగిలేయి. 41 చూస్తే ఎంత చూసినా సగం సగం అనిపిస్తుందమ్మా నాకు అని
కైలాస పర్వతం దగ్గర పక్కకు వచ్చి ధ్యానంలో ఉన్నట్ట మహానుభావుడు. అప్పుడు అమ్మవారు ఆయన అంతర్వాణి వినిపించారు, మిగిలిన 59 నువ్వు పూర్తి చేయాలి. వెంటనే ధ్యానంలో కూర్చున్నారట. ఆ 59 శ్లోకములు ఆయన స్ఫురించే. బహుశా నందీశ్వరుడు లాగేసిన 59 తిరిగి అమ్మవారు వినిపించారా, లేకపోతే లోకానికి మనకు వచ్చే మనకు వేరే 59 ఇచ్చారో మనకు తెలియదు. మొత్తానికి 59 మళ్ళీ శంకర భగవత్పాదుల వారు కలిపి పూరణ చేసి రెండింటికి కలిపి సౌందర్య లహరి అని పేరు పెట్టారు. ఇది సౌందర్య లహరి గ్రంథం యొక్క కథ. ఇంత విశేషంగా చెప్పారు. ఈ శివలింగాలు 5 చోట్ల ప్రతిష్ఠ చేశారట. ఆ శివలింగాలు యోగలింగం, మోక్షలింగం, భోగలింగం, ముక్తిలింగం, వరలింగం అని చెప్పబడుతున్నాయి. ఆ యోగలింగం కాంచీపురంలో పెట్టారు ఆయన. అదేవిధంగా భోగలింగాన్ని శృంగేరిలో పెట్టారు. ముక్తిలింగాన్ని కేరళ క్షేత్రంలో పెట్టారు. ఇప్పటికీ ఆ స్ఫటికలింగాలు పూజింపబడుతున్నాయండి. ఆ క్షేత్రంలో మనం వెళ్ళి చూడవచ్చు. వరలింగం అనేది నేపాల్లో నీలకంఠ క్షేత్రంలో పెట్టారు. ఇక మోక్షలింగం అనేది అయితే చెప్పబడుతుందో అది చిదంబరంలో పెట్టారు. ఇలా మొత్తం 5 చోట్ల 5 స్ఫటికలింగాలు ప్రతిష్ఠ చేశారు, అక్కడ పెట్టారు ఆయన. ఇప్పటికీ పూజింపబడుతున్నాయి. మన శృంగేరులో శ్రీ 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 జగద్గురు భారతీతీర్థ మహాస్వామి వారు నిత్యం అర్చించేటువంటి స్ఫటికలింగం ఆనాడు కైలాసం నుంచి శంకర భగవత్పాదుల వారు తీసుకువచ్చి శృంగేరి మహాసంస్థానంలో పెట్టినటువంటి భవ్యమైన భోగలింగం. ఇది తెలుసుకోవాల్సింది. ఇలా ప్రతి 5 చోట్ల పూజింపబడుతున్నాయి నేటికి ఆ దివ్యలింగములు. ఇప్పుడు ఆ దివ్యలింగములు శివప్రసాదం, సౌందర్యలహరి శక్తి ప్రసాదం, అమ్మ ఇచ్చిన ప్రసాదం, సాక్షాత్ అమ్మే ఇచ్చింది. ఈ కథ 2 గ్రంథాలు మనకు కనబడుతుంది ప్రామాణిక గ్రంథాల్లో, కనుక మనం స్వీకరించవలసింది. అయితే కొంచెం తార్కికులు నిజంగా కైలాసం వెళ్ళారా, తెచ్చారా అని ప్రశ్నించే వాళ్ళు వదిలేస్తాం, వాళ్ళకి ఇక్కడ ఎవరు ప్రవేశం లేదు. అయితే ఇక్కడ ఇంకొక విషయం గమనించవలసిన అవసరం ఏంటంటే, ఈ కథలో మరొక అద్భుతమైన సూచన ఉంది. మనం గమనించుకుంటే 41 శ్లోకాలు ఒక తరహాగా ఉంటాయి, మిగిలిన 59 మరొక తరహాగా ఉంటాయి. ఈ 41లో లోతు చాలా విశేషంగా ఉంటుంది. ఎందుకంటే అది సాక్షాత్ అమ్మవారు ఇచ్చేసారు అన్నారు కనుక అందులో శ్రీ విద్య యొక్క సమస్త సంకేతాలు ఉంటాయి. అంత తేలిగ్గా ఉండవు శ్లోకములు, సమస్త సంకేతాలు ఉంటాయి. ఒక్కొక్క పద్యానికి అనువాదం చేసుకుంటూ భాష్యం చెప్పుకుంటూ గ్రహించగలిగే సౌకర్య శ్రోతలు ఎదురుగా ఉంటే అది పెద్ద క్లాస్. ఉంటే మాత్రం కనీసం రోజు 2 గంటలు చెప్పుకున్న 10 రోజులు చెప్పుకుంటే కొంతగానే చెప్పుకోవచ్చు. అలా చెప్పుకున్న సందర్భాలు, అలా చెప్పిన MP3 కూడా బయటకు వచ్చాయి. గ్రహించిన వాళ్ళు ఉన్నారు. ఇక్కడ ఎంతో మంది మీ సోదరులకు విన్నామంటే అన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళని చూసి నేను చాలా సంతోషిస్తున్నాను. అయితే సౌందర్యంలో అర్థం భాషించాలి అంటే భాష్యాలు చదివిన లాభం లేదు, అమ్మ కృప భాషించాలి. అందులో ఏ ఒక్క శ్లోకం మనం పట్టుకున్నా ధరించుకోవాలి. అయితే 41 శ్లోకములు ఏవైతే ఉన్నాయో ఇందులో అమ్మవారి యొక్క మంత్ర, యంత్ర, కుండలిని, శ్రీ విద్యా విశేషములు, ఈ రహస్యాలన్నీ 41 శ్లోకాలు ఉన్నాయి. ఇదంతా 41 శ్లోకాలు శ్రీ విద్యా శాస్త్రం, శ్రీ విద్యకు సంబంధించిన శాస్త్రం. దేవతా పూజ అంటే నిన్ననే చెప్పుకుని ఇట్స్ నాట్ మియర్ బిలీఫ్ అండ్ ఫెయిత్, ఇట్స్ ఫుల్ ఆఫ్ నాలెడ్జ్. తెలిసి రామచింతనతో నామము చేయవే ఓ మనస, త్యాగరాజస్వామి వారు చెప్పినట్టు ఆ జ్ఞానంతో ఆరాధించాలి. లేనప్పుడు లాభం ఏంటండి? జ్ఞాపకూర్మిత కర్మ అది శ్రీ విద్య ఉపాసన ఉన్న వాళ్ళకి అవన్నీ అర్థమవుతాయి. లేకపోతే కొన్ని సంకేతాలు అసలు తేలవని. చతుర్భిశ్రీకంఠై శివయువతి పంచభిరపి ప్రభిన్నాభిశ్యంభో నవభిరపి మూల ప్రకృతిభి త్రయశ్చత్వారింశద్వసుదళ కళాస్రత్రివలయై త్రేకాభిస్సార్థం తవ చరణకోణా పరిణతాః. శ్లోకం రాశారు. అమ్మా 4 శివచక్రాలు, 5 శక్తి చక్రాలతో శ్రీచక్రం నీ చక్రం తయారైందమ్మా. ఇది ఒక భావం. అంటే 4 శివచక్రాలు అంటే ఏంటో తెలియాలి, 5 శక్తి చక్రాలు అంటే ఏంటో తెలియాలి, శ్రీచక్రం మీద అవగాహన ఉండాలి, ఆ శ్రీచక్రంలో దాగినటువంటి విజ్ఞాన రహస్యాలను తెలియాలి. అప్పుడు కానీ శోభాంతం కాదు. అంటే ఇది కంప్లీట్ టెక్నికల్. ఇది యంత్రం గురించి చెప్తాడు. అలాగే మంత్రం గురించి మరొక శ్లోకం వస్తుంది, అక్కడ స్మరణ చేద్దాం. ఇలా మంత్రయంత్ర సంకేతాలు ఇవన్నీ కూడా మనకి 41 శ్లోకాల వరకు చెప్పబడతాయి. అందులో ఒక్కొక్క చక్రంలో అమ్మవారిని ఎలా ధ్యానించాలని షట్చక్ర ధ్యాన శ్లోకం, షట్చక్ర శోధన చూపిస్తాడు. మూలాధారం మొదలుకొని సహస్రారం వరకు అమ్మవారి ఏ చక్రంలో పరమేశ్వరుడితో కలిసి ఎలా విహరిస్తోంది అనేది ధ్యానిస్తూ ఉంటే దానివల్ల మనకేం ప్రయోజనం, ఆ ధ్యానం వల్ల ప్రయోజనం ఏమిటి, ఇవన్నీ చెప్తాడు. దీన్ని బట్టి చూస్తే హిందూ ధర్మం ఆషామాషి కాదండి. ఒకవైపు యోగం, ఒకవైపు ధ్యానం, ఒకవైపు అర్చన, ఒకవైపు జపం, ఒకవైపు భక్తి, మరోవైపు వేదాంత విచారణ, ఇన్ని ఉంటాయి హిందూ
ధర్మంలో. ఇవన్నీ వేటికి వేరుగా విడివిడిగా తీర్థ ప్రసాదంలా ఉండదు. వీటన్నిటికీ కలిపి ఇంటర్ కనెక్షన్ ఉంటుంది. ఇది తెలియాలి అంటే ముందు శ్రద్ధతో కూడిన నిజాయితీతో కూడిన దృఢమైనటువంటి భక్తి ఉండాలి, సాధన ఉండాలి, శోధన ఉండాలి. అలా ఉన్నవాళ్ళు చెప్పగలరు. నేను ఈ మధ్య ఒక పాశ్చాత్యుడు శ్రీ విద్యలో మంచి సిద్ధి పొందినటువంటి మహాత్ముని కలిశారు. పాశ్చాత్యుడు ఆయన దశమహావిద్యల పుస్తకం రాశారు, మామూలుగా కాదు. దీన్ని బట్టి చూస్తే దేశంలో పుట్టి కూడా మనం జడులని తెలుసుకోలేకపోతున్నాం. ఈ దేశంలో పుట్టి మన సంస్కృతిని తెలుసుకుని అమ్మవారిని ఆరాధన చేసి సాక్షాత్కారం పొందిన వాళ్ళు ఉన్నారు. మహాయోగి నిన్న వారి ప్రస్తావన క్లుప్తంగా చేశారు. గుర్తున్నవాడు గుర్తు తెచ్చుకోవడానికి చెప్పక్కర్లేదు. ఆయన ఈ మధ్య ఇంట్రికేట్స్ ఆఫ్ తాంత్రిక్ థాట్ అనే పుస్తకం రాశారు. చదివితే ఆశ్చర్యపోయాడు. శ్రీ విద్య గురించి, కాళీతత్వం గురించి చాలా చెప్పాడు. అసలు శ్రీ విద్య అంటే ఏమిటి? పేరు వింటూ ఉంటాం మనం, శ్రీ విద్య అని. శ్రీ విద్య అంటే అమ్మవారి యొక్క విద్య. విద్య అంటే ఇక్కడ ఉపాసన అని అర్థము. ఉపాసన ఇక్కడ విషయం అది. విద్య అనగా తెలియజేయున్నది. దేని ద్వారా మనం తెలుసుకుంటున్నామో దాని పేరు విద్య. మనం దేని ద్వారా స్త్రీని తెలుసుకుంటున్నామో అది శ్రీ విద్య అని అక్కడ. స్త్రీని తెలియజేసేటటువంటి సాధన శ్రీ విద్య. అది ఉపాసన, శాస్త్రము, జ్ఞానము అన్నిటికీ కలిపి విద్య అని పేరు. స్త్రీ అంటే అది కూడా తెలియాలి కదా. స్త్రీ అనే శబ్దానికి సంస్కృతంలో అనేక అర్థాలు ఉన్నాయి, కానీ ప్రధానమైన అర్థాలు శోభ, సౌందర్యం, కళ, అదేవిధంగా లక్ష్మి, ఐశ్వర్యం. ఇంకొకటి స్త్రీ అనగా చైతన్యము. ఇన్ని అర్థములు ఉన్నాయి. ఇన్ని అర్థాలు తీసుకోవాలి. ఎందుకంటే స్త్రీ విద్య అంటే సౌందర్య విద్య. సౌందర్యాన్ని ఉపాసించడం. సౌందర్య ఉపాసన అనే మాట చాలా వినడానికి చాలా బాగుంది. సౌందర్యాన్ని ఉపాసించాలి, కానీ సౌందర్యం అంటే అది కూడా తెలియాలి కదా. సౌందర్యం అంటే అప్పటి నిర్వచనం వాడికి. పైగా వాడి మెచ్యూరిటీ లెవెల్ బట్టి ఒక్కొక్కప్పుడు ఒక్కొక్క సౌందర్యం కనబడుతూ ఉంటుంది మనకి. వాళ్ళ మెచ్యూరిటీ లెవెల్ బట్టి వాడు సౌందర్యం వాడు చెప్తూ ఉంటాడు. కానీ సౌందర్యం యొక్క సర్వజనీయమైనటువంటి డెఫినేషన్ చెప్పగలమా? మహా కష్టం. ఒకటి అందం, ఇంకోటి అందం. ఒకటికి ఒక దశలో అది అందం, మరి కొంచెం ముదిరే కదా అందం కాదు. ఇవాళ చూస్తే బాగుంది, రేపు చూస్తే బాగానే ఉంది, 3వ రోజు చూస్తే పర్వాలేదు, 4వ రోజు చూస్తే 8 రోజులు చూస్తామంటే ఇవి మనం లోపల చూసే అందాలు. మరి అందం అనే మాటకి నిర్వచనం చెప్తే అందాన్ని ఉపాసించాలంటే ప్రతి వారికి ఇష్టమే కదండి. అందం అంటే ఏమిటి అది తెలిస్తే శ్రీ విద్య అంటే ఏమిటో అర్థమవుతుంది. ఈ శ్రీ విద్యకి మరొక పేరు సుందరి విద్య. సుందరి ఎందుకంటే పరాశక్తిని అనేక రూపాలతో మనం పూజ చేస్తున్నాం. మొత్తం 10 విద్యలు ఉన్నాయని అమ్మవారికి బేసిక్గా తెలుసుకోవాల్సింది. దశమహావిద్యలు అంటారు. కాళీ, తార, శ్రీ విద్య, చిన్నమస్త, బగడాముఖి, ధూమావతి, మాతంగి, భైరవి, కమలాత్మిక, భువనేశ్వరి అని 10 విద్యలు ఉన్నాయి. ఈ పేర్లు ఒక్కొక్కదానికి పెద్ద శాస్త్రాలు ఉన్నాయి. కాళీ ఉపాసన అంతా పెద్ద శాస్త్రం. ఈ కాళీ ఉపాసన అంతా మనకి అస్సాం, బెంగాల్, ఒరిస్సా ప్రాంతాల్లో బాగా వ్యాప్తి చెంది ఉంది. ఇంకా మీకు అస్సాం, గౌహతి వైపు పెడితే దశమహావిద్యుల ఉపాసన నేటికి ఉందండి. అదే భారతదేశం తిరగాలి. ఆ విగ్రహాలు, ఆ శిల్పాలు ప్రతి ఆలయంలో కనబడతాయి. బెంగాల్లో, ఒరిస్సాలో కూడా కొన్ని ఆలయాల్లో దశమహావిద్యుల విగ్రహాలు ఉంటాయి. ముఖ్యంగా అస్సాంలో గౌహతి దగ్గర కామాక్ష శక్తిపీఠం ఉంది. ఆ శక్తిపీఠం దగ్గర దశమహావిద్యులు ఉన్నాయి. విశేషం. అయితే మన వైపు దక్షిణాపథంలో బాగా వ్యాప్తి చెందింది 3వ విద్య. 3వ విద్య శ్రీ విద్య. ఈ శ్రీ విద్యకే సుందరి విద్య మరొక పేరు, షోడశీ విద్య మరొక పేరు. శ్రీ విద్య ఎలాగో ఉన్నది. పైగా మహా త్రిపుర సుందరి, రాజరాజేశ్వరి, లలిత అన్నీ కూడా ఈ విద్య యొక్క పేరు. అందులో మనకి ఒక్కటే తెలుసు శ్రీ విద్య. మిగిలిన ప్రాంతాలన్నింటిలో వ్యాప్తి చెంది ఉన్నాయి. మహానుభావుడు రామకృష్ణ పరమహంస అయితే కాళీ విద్యలో ఉత్తరుడు. ఏ విద్య అయినా ఆ విద్యను సృష్టిగా ఉపాసన చేస్తే తప్పకుండా విద్యాధిదేవత అమ్మవారి అనుగ్రహం పొంది ఐహికము పరమార్థము 2 సాధించవచ్చు. అందుకే ఏ విద్య అయినా గొప్పది సాధన చేస్తే. ఇది తెలుసుకోవాల్సినది. సాధన చేయకుండా పుస్తకాలు చదివి మాట్లాడే వాళ్ళు ఉంటారండి. కాళీ అంటే చాలా భయంకరంగా ఉంటుంది, లలిత అంటే చాలా అందంగా ఉంటుంది. ఇవన్నీ కూడా పై పుస్తకాలు చదివి బొమ్మలు చూసి మాట్లాడేవాళ్ళు. కానీ లోపల గ్రహిస్తే అర్థమవుతుంది ఒక్కొక్క ఉపాసన రహస్యాలు. అయితే ఇందులో ఏ ఒక్కటి పట్టుకున్నా చాలు, మిగిలిన 9 అంతా కరెక్ట్ అయి ఉంటాయి. అది ప్రత్యేకత. ఇది ఏ ఒక్కదాన్ని సృష్టిగా ఉపాసించినా చాలట. అది 3వ విద్య అని శ్రీ విద్య. ఈ శ్రీ విద్యకి సంబంధించిన గ్రంథాలు చాలా ఉన్నాయి. ఒకటి ప్రసిద్ధిగా శ్రీ విద్యా శాస్త్రం అర్థమయ్యేలా చెప్పడానికి నామాల రూపంలో మనకి బ్రహ్మాండ పురాణంలో చెప్పారు. అది లలితా సహస్రనామ స్తోత్రం. అది శ్రీ విద్యా దేవత గురించే చెప్పారు. ఇంకొకటి లలిత త్రిశతి. ఇది మాత్రం కేవలం మంత్రోపాసన ఉన్నవారు మాత్రమే పఠనం చేయాలి. పెద్దవాళ్ళు
అది శ్రీవిద్యకి సంబంధించింది. ఇక స్తోత్ర గ్రంథాలుగా వచ్చిన వాటిలో సౌందర్యలహరి. సౌందర్యలహరి కంటే ముందు ఆదిశంకర భగవత్పాదుల వారి పరమ గురువులు ఉన్నారు. పరమ గురువు అంటే గురువు పరమగురువు అంట. ఆదిశంకరుడు గురువు ఎవరో తెలుసా? ఎవరో ఇతర చెప్తారంటే మన చరిత్ర మనకి ఏది తెలుస్తుంది? ఇది ఏడాది కోసం ఆవేశపడిపోవడం కాదు, నుంచి పట్టుకోవాలి. ఆదిశంకరుడు గురువులు ఎవరు? గోవింద భగవత్పాదుల వారు. గోవింద భగవత్పాదుల గురువులు గౌడ భగవత్పాదుల వారు. గౌడ భగవత్పాదుల వారు శుభగోదయ స్తవము గ్రంథం రచించారు. అది ఇంకా సౌందర్యలహరి నయం. అది మహాక్లిష్టం. క్లిష్టం అంటే ఏంటో కాదు, గొప్ప శాస్త్రం. ఎందుకంటే మాకు అర్థమయ్యేటట్టు చెప్పారంటే డైల్యూట్ అయితే మనం అర్థం చేసుకోలేదు. గొప్పదంటే ఆ స్టేచర్ చాలా గొప్పదనమాట. మనం ఎక్కగలిగేమంటే ఎవరెస్ట్ కాదు, మనం ఎక్కలేకపోతేనే ఎవరెస్ట్. కానీ మనం ఎక్కలేకపోయిన కనుక ఎవరెస్ట్ కొంచెం కిందకి దిగితే బాగుందండి రాకూడదు. మనం మోకాలు చెప్పడానికి ముందు హైకింగ్లు అవి చేసి అప్పుడు ఎవరెస్ట్ దగ్గరికి వెళ్ళాలి. అందుకని అంత ఎత్తుగా ఉంది కనుక ఎవరెస్ట్ వేస్ట్ అని మాత్రం మనం అనకూడదు. అది ఎవరెస్ట్ రచించాడు. శుభగోదయ స్తవం సామాన్యం కాదు, ప్రతి అడుగుడును శ్రీవిద్యాల ఆశ్చర్యం. ఆ శుభగోదయ స్తవం ఈ సౌందర్యలహరి ఈ రెండు ఒకేలా కలిస్తూ ఉంటాయండి. రెండింటికి ఛందస్సు ఒకటే. ఛందస్సు ఉంది కదా, తెలుసు కదా, చాలా సంతోషం. ఆ ఛందస్సులో టెక్నిక్ ఉంది. ఒక్కొక్కటి ఒక్కొక్క ఛందస్సులో చెప్తారు పెద్దవాళ్ళు. ఆ ఛందస్సులో శక్తి ఉంటుంది. సౌందర్యలహరి అంతా ఒకే ఛందస్సు అండి. శివానంద లహరి రకరకాల ఛందస్సులు కనబడతాయి, కానీ సౌందర్యలహరి అంతా ఒకటే ఛందస్సు. దానికి శిఖరిణి, శిఖరిణి ఛందస్సు. ఒక కొండ ఎక్కుతున్నప్పుడు ఎలాగైతే మన కింద నుంచి పైకి వెళ్తుంటా అలా వెళుతుంది. శిఖరిణి అంటే కొండ అర్థం. శిఖరములు కలది శిఖరిణి. అది కొండ ఎక్కుతున్నట్టు ఉంటుంది. సామాన్యం కాదండి. ఈ శ్లోకం చదువుతుంటే మన క్రమంగా పైనుంచి ఎలివేషన్ అది జరుగుతుంది ఇక్కడ. అది క్రమం. ఇది గట్టిగా ఆలోచిస్తే మూలాధారం నుంచి సహస్రారం అనే శిఖరం వరకు వెళ్ళేటట్టు గమనం ఉంది. ఇది రహస్యం, యోగ రహస్యం. అదే శిఖరిణి అంటారు దీన్ని. పైగా కొండ అంటే మనం గుర్తెచ్చుకోవాల్సింది అమ్మ కొండ కూతురేగా, పర్వతరాజపుత్రి అని అమ్మవారి పుట్టిల్లో ఉంటాయి ఈ పద్యాలు. అందుకే అది ఇచ్చారు శిఖరిణి. ఛందస్సు సెలక్షన్లో అంత గొప్పదండి. ఈ శిఖరిణిలోనే గౌడ భగవత్పాదులు రాశారు అన్ని శ్లోకాలు. మళ్ళీ శంకరుడు అదే తీసుకున్నాడు శిఖరిణిలో. అది శిఖరిణి ఛందస్సు చాలా ఉదాత్తమైనది. ఛందస్సులో టెక్నిక్ ఉంటుంది. సంగీతంలో రాగాలు ఎలాగో సాహిత్యంలో ఛందస్సు రాగాలకు రోగాలు పోతాయంటారు సరిగ్గా పాడితే. ఛందస్సుకి అంత శక్తి ఉంది సరిగ్గా జరిగింది. అదే రాముడు తోక పెవరు ఇట్లని అంటే జన్మ ఎన్ని జన్మలకి అర్థం కాదు. ఎక్కడ ఎలా భాగం విడదీసుకోకపోతే ప్రమాదం కదండి. అందుకే శిఖరిణి ఛందస్సు యొక్క అందం. అయితే శివానంద గారు కూడా అలాగే ఎత్తుకున్నారు గురువుగారు. చాలా శ్లోకాలు శిఖరిణిలో రచించారు, కానీ కొన్ని వచ్చినప్పటికల్లా మార్చారు చాలా ఛందస్సు. అది లేదు. ఇది మాత్రం పూర్తి 100 పద్యాలు శిఖరిణి. చిత్రంగా ఈ 100 పద్యాల్లో 41 గురించి మాట్లాడుకుంటే మనం చక్కగా 40 రోజులు సరిపోతుంది. అంత ఉంది విషయం ఇక్కడ. కానీ 41 శాస్త్రం ఉంది, మొత్తం శ్రీవిద్యా శాస్త్రం. అంటే ఇప్పుడు మనం అమ్మవారు అంటే ఏమిటి, సౌందర్యం అంటే ఏమిటి, సౌందర్యాన్ని ఆరాధించడం అంటే ఏమిటో పరిశీలన చేద్దాం. అమ్మవారు అనగా ఒకనొక అందమైన స్త్రీ కాదు, తెలుసుకోవాల్సింది. మనకు అమ్మవారు అనగా చెరపల్లి పువ్వులు బాణాలు పట్టుకుని ఎర్ర చీర కట్టుకున్న ఒక ఆవిడ గుర్తొస్తుంది. అది అమ్మవారి యొక్క ఒక రూపంట. కానీ ముందు అమ్మవారు అంటే ఏమిటి అంటే ఆవిడ చిచ్చక్తి. చిచ్చక్తి, చిత్ అంటే చైతన్యం. చైతన్యం అనబడే శక్తి ఆవిడ. ఈ చిచ్చక్తి ఎక్కడ ఉంది? ఎక్కడ లేదు. సర్వ విశ్వమంతా వ్యాపించినది ఆ చిచ్చక్తియే. ఆ చిచ్చక్తి అందరిలో ప్రసరిస్తుంటే అది జరుగుతుంది. మీలో, నాలో, సూర్యుల్లో, చంద్రుల్లో అంతగా వ్యాపించిపోయేది చిచ్చక్తి. ఈ శక్తి ఎవరి? పరమేశ్వరుడు. ఏ పరమేశ్వరుడు సృష్టి స్థితి లయలు చేస్తున్నాడో ఆయన యొక్క సృష్టి స్థితి లయలు చేయగలిగే శక్తి ఆవిడ. ఆ శక్తి లేకపోతే ఆయనకి ఎందుకండి మనకి? ఒక ఆయన దగ్గరికి వెళ్ళామంటే ఆయనలో శక్తి ఉందని వెళ్తాం. భక్తుడా నీకేమి వరం కావాలను అని చెయ్యొచ్చాడు అనుకోండి, దేవత చెయ్యొచ్చడానికి శక్తి ఉండాలి. తర్వాత వరం తెచ్చడానికి శక్తి ఉండాలి. ఇక్కడ శక్తిలో ఎవరి పని చేస్తాడు చూడండి. కానీ ఏ దేవతకైనా ఆయనకు శక్తి ఉంది. ఇంద్రుడికో శక్తి ఉంది, అగ్నికో శక్తి ఉంది, ఒక్కరికో శక్తి ఉంది. ఇంతటి దేవతల చేత ప్రపంచాన్ని నడిస్తున్న పరమేశ్వరుడికి ఇన్ని శక్తులు కలిసి శక్తి ఉంది. ఒక్కొక్క దానిలో డివైడ్. సూర్యుడు వెలుగు, అగ్ని వేడి, నీరు ప్రవహిస్తుంది, దాహం తెలుస్తుంది, గాలి వీచుతుంది. దేని శక్తి దానిదే. కానీ ఇన్ని శక్తులకి మూలమైన శక్తిని చిచ్చక్తి అంటారు. ఆ చిచ్చక్తి పరమేశ్వరుడి. ఆ చిచ్చక్తితోనే ఇన్ని శక్తులుగా విశ్వమంతా నడుపుతున్నాడు. కనుక ఇప్పుడు మనకి పరమేశ్వరుడు, ఆయన శక్తి అని రెండు వచ్చాయి అన్నమాట. ఆ పరమేశ్వరుడికి మరొక పేరు శివుడు, శక్తి. కనుక శివుడు అనగా బ్రహ్మ విష్ణు రుద్రుల్లో ఒకడు అని మాత్రం అర్థం కాదండి. బ్రహ్మ విష్ణు రుద్రుడుగా ఎవడున్నాడో పరమాత్మ మన శివుడు అంటే. నేను ఒక మాట చెప్పాం, 3కి పైన ఉన్నది 4వది, అదే అత్రి.
గుర్తుందా ప్రవచనం? అందుకు ఒక రోజు దానికి ఇంకో రోజు కనెక్షన్ ఉంటుందండి, కానీ ఏ రోజు కాదు కాదు వచ్చింది బాగా. అందుకు 4వది పరమ భూమికి ఉంది, అది శివం. అందుకే చతుర్థం శివం మన్యంతే అద్వైతం అని మాటోపయోగం చెప్తుంది అక్కడ. ఆ శివం అనబడేటటువంటి వాడే పరమేశ్వరుడు. ఆయన ఈ సృష్టి చేయాలని సంకల్పించాట. ఏం చేశాడు? సంకల్పించాడు. మనం కూడా అంతే కదండి. ఇవాళ ఇక్కడికి వచ్చామంటే ముందు రావాలనే సంకల్పం ఉండాలి, తర్వాత ఎలా రావాలో జ్ఞానం ఉండాలి, దాని తర్వాత రావాలని క్రియ ఉండాలి. అవునా కదా? 3 ఉంటేనే రావడం అనేది జరుగుతుంది. ఇక్కడ ఇందులో ఏ దశలో మీరు ఆగిపోయినా ఫలితం లేదు. అలాగే మనం ఒక పని చేయాలంటే వంట వండాలన్నా వండాలని ఇచ్చి ఉండాలి, వండడం అనే జ్ఞానం ఉండాలి, వండే క్రియ ఉండాలి, అప్పుడు భోజనం అనే పదార్థం తయారు. మన భోజనానికి 3 ఉండాలి, దేనికైనా 3 ఉండాలి మనకి. అలాగే సృష్టి చెయ్యాలనే సంకల్పం, ఎలా చేయాలనే జ్ఞానం, చెయ్యడం అనే క్రియ పరమాత్మకు ఉండాలిగా. కనుక సంకల్పం ఇచ్ఛగా వస్తుంది. అంటే సంకల్పం లోపల ఉంటే సంకల్పం, బయటకు వస్తే ఇచ్ఛ. అందుకే సంకల్పమే ఇచ్ఛ. కనుక పరమేశ్వరుడి సంకల్పం ఇచ్ఛాశక్తి. ఈ శక్తి అన్నిటికంటే ముందు ఉండే సంకల్పమే కదండి. కనుక శక్తి ఎప్పుడు బయటపడుతుంది? సంకల్పం ఉంటేనే బయటపడుతుంది, లేకపోతే బయటపడదు. ఒక పెద్ద సంగీత విద్వాంసుడు ఉంటాడు, మళ్ళా మన పక్కనే కూర్చుంటాడు, మళ్ళాగే బట్టలు వేసుకుంటాడు. మనం అనుకుంటాం మనలాంటి వాడే. ఎవడో చెప్తాడు, మీరు ఏమనుకుంటున్నారంటే మీరు ఎప్పుడు చూడలేదు, గ్రేట్ మ్యూజిషియన్ అని చెప్తాడు. అప్పుడు మనం అలాగా అయితే పాడండి అంటాం. అప్పుడు ఆయన సంకల్పం కలగాలి, పాడాలి. అప్పుడు సంకల్పం మొట్టమొదటి ఆయనలో చిగురిస్తే తర్వాత పాడడం అనే జ్ఞానం, పాడడం అనే క్రియ వస్తుంది. అప్పుడు చప్పట్లు కొట్టి ఇంతవరకు పక్కన కూర్చున్నాడు, స్టేజ్ మీద కూర్చున్నాడు. అంటే ఆయన గుర్తింపు సంకల్పం వల్ల కలిగింది కదా. కానీ జ్ఞానానికి క్రియకి కంటే ముందున్నది ఏది? సంకల్పం. దీనికి ఆది శక్తి అంటారు. ఎందుకంటే ఆది అదేగా, ఇది ఇచ్ఛాశక్తి. అలాంటి శివుని సంకల్పం ఇచ్ఛాశక్తి అదే జ్ఞానంగా క్రియగా విస్తరించి ప్రపంచమంతా వ్యాపించింది. ఈ చిచ్చక్తి లేకపోతే ప్రపంచమంతా మృతం, మృతతుల్యం. ఎంత అందగాడండి, ఎంత అందగత్తండి అంటాం, కానీ వాళ్ళు మరణించిన తర్వాత ఎంత అందగత్తో అనుకున్నాడు అంటే అర్థం అసలు సౌందర్యం అంటే ఇప్పుడు తెలిసింది చిచ్చక్తి. ఇప్పుడు కన్నుకి సౌందర్యం ఏంటో చెప్పండి, చూడటం అనే శక్తి, అంతే కదా. గుడ్డి కళ్ళకి గోల్డ్ ఫ్రేమ్ కళ్ళజోడు పెట్టి ఎంత అందముగా ఉన్నాయో అంటే అది అవమానమే, లాభం లేదు. కదా కంటికి ఏది శక్తి? చూపు. చెవికి వినికిడి. ఇలా వాటికంటూ ఉన్నటువంటి శక్తి ఉందే, అది ఎవరు తయారు చేశారు చెప్పండి. గోల్డ్ ఫ్రేమ్ కళ్ళజోడు మీరు తయారు చేయొచ్చు 1 కోటి రూపాయలతో కూడా, కానీ చూపుని చేయగలం. సూర్యుడిలో కాంతిని, చంద్రుడిలో వెన్నెలని ఇది ఎవరు చేశారు? ఇలా చూస్తుంటే మీలో, నాలో, ఈ ప్రకృతిలో అన్నింటిలో కూడా ఆ చిచ్చక్తి విన్యాసమే కనబడుతుంది. ఆ శక్తి లేకపోతే ఇవేమీ లేదు. ఒకే చిచ్చక్తి బహువిధాలుగా ఈ ప్రపంచం అంతా పనిచేస్తుంది. అది పనిచేస్తేనే సౌందర్యం. అందుకే చిచ్చక్తి కంటిలో ఉంటే చూపుగా సౌందర్యం. కనుక సౌందర్యం అనగా ఇప్పుడు తేలిన విషయం ఏంటి? చైతన్యమే సౌందర్యము అని. ఈ చైతన్యం అనే సౌందర్యం స్త్రీయా పురుషుడా? అమ్మవారు అంటే మరి ఇంతవరకు పెరిగిమన్నారు, తెరకలు పూలు బాగా పడుతున్నారు. ఇప్పుడు మార్చేసి అమ్మవారు చిచ్చక్తి అని మొదటి నిర్వచనం, చిచ్చక్తి సౌందర్యం అని 2వ నిర్వచనం. ఈ సౌందర్యం ఎక్కడుంది? ఎక్కడ లేదు, ఇంతే అన్నింటిలో ఉంది. అందుకే మహానుభావుడు కాశీఖండంలో శ్రీనాథుడు ఒక మాట అంటాడు, అమ్మవారితో స్తోత్రం చేస్తూ, చంద్రమునియందు జ్యోత్స్నము చంద్రవదన, ప్రభు వాసన కరుణందు పద్మనయన, దాహశక్తి పూగోడి దహనునందు మృత్యుడు నీకు కళ్యాణమూర్తి లక్ష్మి అన్నాడు. అమ్మ చంద్రుల్లో వెన్నెలు నువ్వు, సూర్యుడిలో వెలుగు నువ్వు, అగ్నిలో వేడి నువ్వు, అటువంటి నీకు నమస్కారం అమ్మా. అంతేకాదు బ్రహ్మలో సృష్టి చేసే శక్తి నువ్వు, విష్ణువులో స్థితి చేసే శక్తి నువ్వు, రుద్రులలో లయం చేసే శక్తి నువ్వు. అందుకే లయము, సృష్టి, స్థితి మారిన శక్తి మారిలేచాడు. కనుక ఈ శక్తిగా నువ్వు అన్ని చోట్ల ఉన్నటువంటి దాని నువ్వే. అంటే యస్య యస్య పదార్థస్య యా యా శక్తి రుదాహృత సా సా సర్వేశ్వరీ దేవి. ఇది నిర్వచనం చెప్పారు. ప్రతిదానం ఉన్న శక్తి. ఇప్పుడు చెప్పండి, శక్తి ఎవరికి అక్కర్లేదు, కావాలని ప్రతి వారికి అనిపిస్తుంది కదా. ఆ శక్తి అనుగ్రహం మనకు కావాల్సింది. ఈ శక్తి అంతా ఎవరిది అది తెలుసుకోవాల్సింది. ఎవరిది? పరమేశ్వరుని యొక్క శక్తి. కానీ పరమేశ్వరుని యొక్క శక్తి 2 వచ్చాయి ఇప్పుడు మనకి, అవునా లేదా? అయితే ఈ 2 వేరు వేరా? వేరు కాదు, 2 ఒకటే. ఇది తెలుసుకోవాలని శివశక్తి రూపిణి ఇంతకే చెప్పారు. లలితా శాస్త్రం హనుమాన్ చదువుతుంది ఏదండి? శివశక్తి రూపిణి లలితాంబిక. శివశక్తి ఐక్య రూపిణి. మీరు అమ్మ అంటే అయ్యి ఉంటాడు, అయ్యా అంటే అమ్మ ఉంటాడు. ఇది తెలుసుకోవాల్సింది.
శివశక్తి ఐక్య రూపమే మనకు కనబడుతున్నది. అందుకు అమ్మలో అయ్యున్నాడు, అయ్యులో అమ్మ ఉంది. ఇది ఎలాంటిది అయ్యా అంటే చంద్రచంద్రిక యోనివా అని ఒక అద్భుతమైన నిర్వచనం చెప్పారు. పరాస్య శక్తి వివిధైవ శ్రూయతే స్వాభావికి జ్ఞానబల క్రియాచార ఉపనిషత్తులు చెప్తున్నారు. పరా అస్య శక్తి వివిధాయ శ్రూయతే. అస్య అంటే పరమేశ్వరస్య, పరాశక్తి, పరా అంటే అల్టిమేట్. మరి ఇవన్నీ శక్తులు చూసినప్పుడు డివైడెడ్ గా ఇండివిజువల్ గా చూస్తున్నాం, కానీ ఇవన్నీ కలుపుకున్న టోటల్ అండ్ హోల్ సమ్ ఏదో అది అల్టిమేట్ అండ్ పర్ఫెక్ట్. అది చిచ్చక్తి. ఆ చిచ్చక్తి పరాశక్తి, అదే పరాశక్తి, అదే ఆదిశక్తి. ఆ ఆయన యొక్క శక్తి. ఈ శక్తి ఎలాంటిదంటే స్వాభావికి అన్నాడు. ఏమండి మీకు ఇంత ఎనర్జీ ఎక్కడి నుంచి వచ్చిందంటే ఫలానా డ్రింక్ ఈజ్ సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ అన్నాడు ఒక ఆయన. అలాగా మన శక్తి ఇంకో దాని మీద ఆధారపడితే ప్రమాదం, అది పోతే విడిపోతుంది. అలాగే శక్తి సహజంగా ఉండాలట. అది శివస్య సహజ ధ్రువ అని శాస్త్రం చెప్పారు. సహజ ధ్రువ, సహజ అంటే నేచర్, ధ్రువ కాన్స్టెంట్. ఇవాళ ఉందండి అది ఉంటుందో లేదు గ్యారంటీ లేదండి, కాదు. అది సహజ ధ్రువ. అది పరాశ శక్తి వివిధైతే స్వాభావికి జ్ఞాన బల క్రియాచ. అది స్వాభావికి, అదే జ్ఞానం, అదే బలం. బలం అంటే ప్రాణం కదిలిస్తుంది, అదే క్రియ. స్వాభావికి జ్ఞాన బల క్రియాచ, ఇది శక్తి. కనుక ఇప్పుడు సౌందర్యం అంటే శక్తి అని మనకు తెలిపోయింది. అది లేకపోతే ప్రపంచమంతా కూడా ప్రారంభించామా? విష్ణు 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 విధ విష్ణు విచిత్రమే శక్తి సౌందర్యం తెలిపింది కదా. ఈ సౌందర్యం స్త్రీగా కూర్చాడా? మళ్ళీ అడుగుతున్నాను ఏమనుకోవచ్చు. సరే, ఈ సౌందర్యం అన్ని చోట్ల ఉందన్నాం. అన్ని చోట్ల ఎలా ఉందంటే ఫ్లో. ఫ్లో కాదు, ఫ్లో అంటే ప్రవాహం. ప్రవాహం అంటే ఇప్పుడు రాగికి కరెంట్ టచ్ చేశారు అనుకోండి, కరెంట్ తగలగానే, కరెంట్ కనెక్ట్ కాగానే ఏమవుతుంది? ఆ తీగలో కరెంట్ ఫ్లో అవుతుంది. కానీ ఎనర్జీ యొక్క లక్షణమే ఫ్లో. ఫ్లో ఫ్లో ఫ్లో. ఒక దీపం వెలిగిస్తే కాంతి ఫ్లో అవుతుంది దాని నుంచి. కానీ శక్తి యొక్క లక్షణం ఫ్లో. అది స్టాగ్నెంట్ ఒక దగ్గర ఉండదు, ఫ్లో అవుతుంది. మీరు ఆలోచించండి. ఇప్పుడు మన శరీరం అంతా శక్తి ఫ్లో అవుతుందా లేదా? ఎక్కడ శక్తి ఫ్లో అవ్వకపోయినా అది చచ్చుపడిందండి అంటుంటారు. కానీ శక్తి మనలో ప్రతి చోట ప్రవహిస్తున్నది. అలా విశ్వం అన్ని చోట్ల ప్రవహిస్తుంది. ఈ ఫ్లోకి రెండు లక్షణాలు ఉంటాయండి. ఒకటి ఆ ఫ్లో అనగానే శక్తి లక్షణం ఫ్లో ఉన్నాం. రెండవది నిత్య నూతనం, ఎప్పుడు కొత్తగా ఉంటుంది శక్తి. సూర్యుడు ఎన్ని బాగా కనబడ్డా ఏదో పాత సూర్యుడు ఎన్ని బాగా చూస్తామని అనిపించదు, అవునా లేదా? మనం కూడా ఇంకా ఎంతకాలం బతుకుతామండి అనిపించదు. ఎందుకంటే ఆ శక్తి నిత్య నూతనం కనుక ఆ నిత్య నూతన లక్షణం అది సౌందర్యం. కానీ సౌందర్యం నిత్య నూతనంగా ఉండాలి. నేను చెప్పినట్టు ఇవాళ చూసాం బాగుంది, రేపు చూసాం పర్వాలేదు కాదు. కానీ నిత్య నూతనం ఫ్లోలోనే ఉంటుంది. స్టాగ్నెంట్ వాటర్లో తాజాదనం ఉండదు, ఫ్లోలోనే తాజాదనం ఉంటుంది. కానీ ఫ్లో అని చెప్పడంలో రెండు ఉద్దేశాలు. ఎనర్జీ ఒకటి, నిత్య నూతనం. కానీ శక్తి ఫ్లో అవుతుంది, అది నిత్య నూతనంగా ఉంది. ఫ్లో అనే దాని సంస్కృతంలో లహరి అని అంటారు. శక్తే సౌందర్యం అన్నాం, రెండు కలపనండి. సౌందర్య లహరి, అందుకే సౌందర్య లహరి శక్తి యొక్క ప్రవాహం. అయితే మరి అమ్మవారు త్రిపుర సుందరి కదండి అంటే, నువ్వు అమ్మా స్త్రీమూర్తిగా పిలిస్తే సుందరి అయ్యింది, పురుషమూర్తిగా పిలిస్తే సుందరుడు అయ్యాడు. మనకి మధుర మీనాక్షిలో అయ్యవారి పేరు సుందరేశ్వరుడు, అమ్మవారి పేరు మీనాక్షి. కానీ సత్యం శివం సుందరం. అది అయ్యవారు సుందరుడు, అమ్మవారు సుందరి. మీరు అయ్యా అమ్మ అన్నారు కనుక మగ ఆడ అనే పేరుతో సుందరుడు సుందరి అన్నారు కదా. సౌందర్యమే ఏ బాబు, అది సౌందర్యము అని చెప్పడంలోనే శంకరుడు ఎంత చమత్కారం చేశారు చూసారా. అదే సౌందర్య లహరి, పేరే సామాన్యం కాదండి, అంత చక్కగా పెట్టాడు సౌందర్య లహరి. ఇంకోటి శివుడి మీద గ్రంథం రచించారు, దాని పేరు ఏమన్నా శివానంద లహరి. శివానంద గ్రంథంలో శివ పెట్టారు కానీ సౌందర్య లహరి ఉంది ఏం పదం లేదు. మరి శివ సౌందర్య లహరి మంచిగా అక్కడ మాత్రం శివానందం పెట్టాడు. ఎందుకంటే ఆనందంలో మనం కూడా భ్రాంతులు పడుతూ ఉంటాం. ఆవకాయ అన్నం కూడా బ్రహ్మానందంగా ఉందండి అంటాం. అదేంటో తెలియదు కనుక ఆ పేరు దీనికి పెట్టుకుంటున్నాం. కానీ ఆవకాయ ఆనందం వేరు, ఆధ్యాత్మిక ఆనందం వేరు. అది దొరకలేదు ఇది అనుకుంటే వేరే విషయం. అందుకే ఇలా అక్కడ అనుకుంటాము అని మీరు ఇంద్రియాలతో అనుభవించే విషయ సుఖాలకి జడానందాలు అని పేరు. కొంతమంది జడానందాలు వెనకాల తిరిగి ఆయుష్యంతా అయిపోతుంది. ఎంత నేను బుద్ధులు చెప్పిన జపం లేదు తప్పని సాధువులు అయిపోతుంది. అప్పటికే మనం చూస్తాం ఇది జడానందాలు, అది శివానందం. ఆ రెండింటికి తేడా ఉంటాయి. అది శివానందం, అది కూడా లహరే. కనుక ఆనందము సౌందర్యము రెండు పేరు గురువుగారు ఇచ్చారండి. శివానంద లహరి,
సౌందర్య లహరి అని రెండు పేర్లు ఇచ్చారు. ఈ రెండు విడివిడిగా రెండు కలుపుకుంటే అప్పుడు ఇంకా అర్థమవుతుంది. ఆనంద లహరి, సౌందర్య లహరి ఈ రెండు. అంతేకాదు సౌందర్య లహరిలో 41 శ్లోకాలకి ఆనంద లహరి అని పేరిట, మిగిలిన 59కి సౌందర్య లహరి పేరిట. ఇది ఒక నిర్వచనం ఉందండి. ఈ 41 శ్లోకాలు మనకైతే అర్థం కావడం చాలా బాధపడతారు. కానీ 19th సెంచరీలో జాన్ వుడ్రాఫ్ అనేటువంటి మహానుభావుడు భారతదేశానికి వచ్చి ఆశ్చర్యచకితులైపోయి అమ్మవారి ఆరాధన చేసి ఈ మంత్రాలు యంత్రాలు వీటి కేవలం నమ్మకాలు కాదు బాబు, దానికి సైంటిఫిక్ పద్ధతి ఉంది, ప్యాటర్న్ ఉంది, దానికి సైన్స్ ఉంది. అంతేకాదు ఏదో ఒకటి నమ్మడం, 6 రోజులు పాపాలు చేయడం, 7 రోజులు ఏడవడం కాదయ్యా హిందూ మతం. దీని వెనకాల చాలా విశేషాలు ఉన్నాయి అని తెలుసుకున్న మహానుభావుడు సాధన చేశాడండి జాన్ వుడ్రాఫ్. ఆయన మంత్రశక్తి మీద గ్రంథం రచించాడు, వరల్డ్ పవర్ అనే పేరుతో. కొండలి శక్తి మీద మరో గ్రంథం రచించాడు, సర్పెంట్ పవర్. అంతేకాదు కాళీదేవి మీద కర్పూర స్తోత్రం అనే అద్భుతమైన సంస్కృత శ్లోకాలకి వ్యాఖ్యానం రాసినటువంటి ఆయన ఎంత సంస్కృతం నేర్చుకున్నాడో ఆలోచించండి. మనం తెలుగుకి ప్రశ్నార్థకంగా ఉన్నాం. ఇంకోవైపు ఆయన రచించిన ఒక అద్భుత గ్రంథం ఏంటంటే ఈ 41 శ్లోకాల సౌందర్యానికి వ్యాఖ్యానం రాశాడు. ఆయన రచించాడు. విలియం నార్మన్ బ్రౌన్ అనేటువంటి ఆయన కూడా వ్యాఖ్యానం రచించాడు. ఇద్దరు రచించారు. 41 శ్లోకాలకి మాత్రమే జాన్ వుడ్రాఫ్ రాశాడు. ఎందుకంటే అందులో మొత్తం శ్రీవిద్యా రహస్యాలు ఉన్నాయి కనుక 41 శ్లోకాలకి వ్యాఖ్యానం చేసేది వుడ్రాఫ్. ఇది తెలుసుకోవాలి సౌందర్య. అందులో ఎక్కడ మంత్రం ఉంది, ఎక్కడ యంత్రం ఉంది, ఆ మంత్రజ్ఞానాన్ని యంత్రజ్ఞానానికి ఎంత రాశాడు. అయితే ఈ వుడ్రాఫ్ గురించి నేను విన్నాక, ఆయన పుస్తకాలు చదివాక ఆయన ఎలా ఉంటాడో చూస్తే బాగుండు, ఫోటో ఏదో దొరుకుతుందేమో అనుకున్నాను. నాకు డల్లాస్లో ఒక ఇచ్చారు ఫోటో చూశాను. ఆయన చక్కగా పంచగట్టుకుని పైన ఉత్తరీయం వేసుకుని హిందూ దేవాలయాలు తిరుగుతున్న ఫోటో దొరుకుతుంది. ఆశ్చర్యం. ఆయన చూసిన మనం నేర్చుకున్నాం ఇక్కడే. కానీ శ్రీ విద్యా రహస్యాలు రాశాడు 41 శ్లోకాలు. అంటే శంకరుడు రచన ఎంత లోతైందో దీన్ని బట్టి తినండి. 41 శ్లోకాలు ఇది విశేషాలు పెట్టాడు. ఆ 41కి ఆనందాలు అనే పేరు, తర్వాత సౌందర్యం అనే పేరు. కానీ ఆనందం సౌందర్యం ఈ రెండు సబ్జెక్టు గురించి కొంచెం మాట్లాడదాం. ఎందుకంటే టైటిల్ ఒక్కడ ఎస్టాబ్లిష్ అయిపోతే అదే కాదు మనకి. ఇక్కడ సౌందర్యం అంటే శక్తి ప్రవాహం అని చెప్పుకున్నాం, శక్తియే సౌందర్యం. అంతే కదా, ఆనందము సౌందర్యం ఈ రెండు మాటలు చూద్దాం. ఉపనిషత్తుల్లో ఆనంద మీమాంస చాలా చేశారు తైత్తరీయ ఉపనిషత్తులు. ఆనందమే భగవంతుడు తెచ్చి చెప్పారండి. ఏమిటయ్యా ఆనందం అంటే నువ్వు అనుకునేటువంటి విషయానందాలు కావయ్యా, సచ్చిదానందం. సత్ అంటే అదర్ ఎగ్జిస్టెన్స్, చిత్ అంటే కాన్షియస్నెస్, ఆనందం అంటే బ్లిస్. ఈ మూడు కలిసి ఉంటాడు. అదే పరమాత్మ లక్షణం. పరమాత్మ లక్షణం ఈ మూడు. మీరు అనుకునే ప్రపంచానికి 3 లక్షణాలు లేవు, అవునా లేదా? కానీ ఈ ప్రపంచంలో చిత్ అనే వెలుగు ప్రసరిస్తూ ఉంటే అందంగా కనబడుతుంది, లేకపోతే ఏమీ లేదండి. అద్దం మీద కాంతి ప్రసరిస్తేనే అద్దం నుంచి వెలుగు వస్తుంది, లేకపోతే అంతేగాని అద్దం తనత్వాన్ని వెళ్ళలేదు. అలాగే అద్దం లాంటి ప్రపంచం మీద పరమేశ్వరుడు యొక్క శక్తి అనే వెలుగు ప్రసరిస్తేనే ప్రపంచం అనే అద్దం నుంచి శక్తి అనే వెలుగు చూస్తున్నాం. అందుకు అద్దం నుంచి వెలుగు చూడటం కాదు, అద్దాన్ని వెలిగించిన కాంతిని చూడండి అన్నారు ఇక్కడ. కనుక ప్రపంచం అనే అద్దాన్ని వెలిగించినటువంటి పరమేశ్వరుడు యొక్క శక్తిని మనం చూడాలి. అందుకు అద్దానికి అందం ఎప్పుడు వచ్చింది? ఆ వెలుగు ప్రసరిస్తేనే వచ్చింది కదా. కనుక అద్దంలో అసలందం వెలుగే, ఇది తెలుసుకోవాల్సింది. కనుక అందమే శక్తి, ఆనందమే శక్తి. మనకు మాట చెప్పారు. అందుకే ఆనందమే శక్తి, ఆనందమే సౌందర్యము, ఇది తెలుసుకోవాలి. ఆనందమే సౌందర్యము. ఇప్పుడు ఈ మాటలు మరొకసారి కాస్త వివేచన చేద్దాం. హీట్స్ కవి చెప్పినటువంటి మాట మీకు గుర్తుంటుంది. కింగ్ ఆఫ్ బ్యూటీ ఈజ్ జాయ్ ఫర్ ఎవర్ అన్నాడు మహానుభావుడు. అంటే అందమైన ఆనందం తెలుగులో పాట కూడా ఉంది మనకి, కొందరు గుర్తుంటుంది. అందమైన ఆనందం అని. అందమైన ఆనందం అనేది అక్కడి నుంచి దిగింది మరి పాశ్చాత్యం నుంచి. కానీ అందమైన ఆనందం అన్నమాట ఎంతమంది అంగీకరిస్తారండి ఇక్కడ? ఒక్కొక్కడికి ఒక్కొక్కటి అందం. అటువంటిప్పుడు అందమైన ఆనందం అని కామన్గా ఎలా చెప్తాం? దాన్ని తిప్పి చెప్పాలని ఇక్కడ ఆనందమే అందం. ఇప్పుడు ఈ మాట ఎవరు కాదండి. సృష్టిలో అందం అంటే దేన్ని చూస్తే మరొకసారి చూడాలనిపిస్తుందో, ఏది మనకి కావాలనిపిస్తుందో అదే అందం, అంతే కదా. అది ప్రియం కలిగించేది అందం. అంటే ప్రియం అందం అనేది రెస్పిరేటర్. ప్రియమే అందం. ఏది ప్రియం, ఏది ఆనందం కలిగిస్తుందో అది అందం, అవునా లేదా చెప్పండి. ఇక్కడ ఒక మంచి అందగాడు ఉన్నాడు, దాన్ని కలిగిన ప్రతిసారి తిడుతూ కొడుతున్నాడు అనుకోండి, వాడు మొహం చూడాలని వాళ్ళు అనుకోం, వాడు వస్తున్నాడు అంటే భయపడతాం. కనుక సృష్టిలో ఆనందం కలిగించేవాడు కానీ ఉంటే మాటి మాటికి రావాలి కావాలి అనిపిస్తుంది, వాడికి ప్రేమ కలుగుతుంది. కనుక ఇప్పుడు అందమే ఆనందం కాదు బాబు, ఆనందమే అందమని తెలుస్తుంది. కనుకనే సౌందర్య లహరి ఆనంద లహరి రెండు ఒకటి. ఆ ఆనందం సచ్చిదానందము, అదే ప్రపంచాన్ని ప్రకాశింపజేసే శక్తి. కనుక సౌందర్య శబ్దంలో శక్తి, ఆనందము, సత్తు, చిత్తు, ఇదే సౌందర్యము. ఈ సౌందర్య లహరిని మనం ఉపాసన చేస్తున్నాం. ఇంతవరకు సౌందర్య లహరి అంటే నేను అమ్మ రూపము అనుకోకండి అని చెప్తాం.
అంటే శక్తిగా చెప్తున్నాం. ఈ శక్తిని మనం ఉపాసించడానికి అనేక పద్ధతులు చెప్తుంది శాస్త్రం. చూడండి, ఒకటి ఆ శక్తిని శబ్ద రూపంలో ఉపాసించచ్చు, సౌండ్ ఫార్మ్. ఆ శక్తిని సౌండ్ ఫార్మ్లో ఉపాసించచ్చు, శబ్ద రూపం. ఈ శబ్ద రూపాన్ని మంత్రము అని పేరు. ఈ శక్తిని కొన్ని సంకేతాలతో సజెస్టివ్గా జామెట్రిక్ ప్యాటర్న్లతో ఉపాసించవచ్చు. ఇది యంత్ర రూపం, మంత్రం, యంత్రం వచ్చింది. మూడవది, ఈ శక్తిని ఒక విగ్రహాకృతిగా ఉపాసించవచ్చు, అది విగ్రహం, అమ్మవారి విగ్రహం. ఇది మంత్రం జపిస్తాం, యంత్రం పూజిస్తాం, విగ్రహాన్ని కూడా పూజకి ధ్యానానికి వాడతాం. మూడింటి దాకా వచ్చాం. ఇది అమ్మవారి యొక్క 3 రకాల రూపాలు. ఈ శక్తి ప్రతివారిలో ఎలా ఉందో తెలుసా? కుండలిని రూపంతో ఉంటుంది. తెలుసుకోండి, ప్రతివారికి. మీరు కుండలిని నమ్మినా నమ్మకపోయినా, తెలిసినా తెలియకపోయినా ప్రతివారిలో ఉంటుంది. అవునా? ఒక కార్డియాలజిస్ట్ వచ్చి గుండె గురించి గొప్ప ఉపన్యాసం ఇచ్చాడు. గొప్పగా చెప్పాడు కనుక ఆయన మాత్రమే గుండె ఉందని అర్థం కాదు, మన ముందరికే ఉందని. కొంతమంది కుడివైపు ఉందా ఎడమవైపు ఉందా తెలియదు, డాక్టర్ చెప్తే తెలిసింది. డాక్టర్ చెప్తే తెలిసింది కానీ డాక్టర్ చెప్తే గుండె తయారవ్వదు. అలాగే కుండలిని అందరిలో ఉంటుంది. తెలిస్తే సాధన చేస్తే వాళ్ళు జాగ్రత్త అవుతుంది. ప్రతి వాళ్ళు కుండలిని ఉంటుంటా. ఆ కుండలిని మనలో ఉన్న ఫ్లో అండి, ఫ్లో ఆఫ్ ఎనర్జీ. అయ్యా, ఎవరు పిల్లలు ఆడుకుంటున్నారు, వాళ్ళని కాస్త కంట్రోల్ చేయండి. కుండలిని అనేటువంటిది ఫ్లో ఆఫ్ ఎనర్జీ. ఇది ప్రతి వారిలో ఉంటుందండి. యోగిలో మాత్రం అప్వార్డ్గా ఉంటుంది, సామాన్యుల్లో డౌన్వార్డ్గా ఉంటుంది. డౌన్వార్డ్గా ఉందని ఎలా పోల్చుకోవడం అండి అంటే ఏమీ లేదు. ఇప్పటికీ ఇంకా ప్రపంచ సుఖాలే కావాలని ఆశ అనుకుంటే అది డౌన్వార్డ్ అవుతుందంట. పరమాత్మ వైపు మన బుద్ధి తిరిగిందంటే అది కొంచెం అప్వార్డ్ తల్లేసింది. అది ప్రయాణం చేస్తూ యోగి పైకి తీసుకువెళ్ళి పరమాత్మతో కలుపుతాడు. కనుక శక్తి అందరిలో ఉంది. అయితే ఒకదానికంటే ఒకటి అందుకోవడానికి కష్టం. ముందు మంత్రం అంటే కొంతవరకు పర్వాలేదు, సౌండ్ ఫార్మ్ అనేది అందుకోగలం. యంత్రం కూడా కనబడుతుంది కదా, పూజించగలం. విగ్రహం అంటే ఇంకా అసలు చిక్కే లేదు. ఒక లేమ్యానికి కూడా దేవతగా విగ్రహమే కనబడుతుంది. కనుక ఇవన్నీ కూడా స్థూల రూపాలు. మంత్ర, యంత్ర, విగ్రహం. ఇందులో విగ్రహం పరమ స్థూలం. అంటే సామాన్యుడు కూడా వర్ణిస్తే విగ్రహం కళ్ళకు కనబడుతుంది. అమ్మవారి యొక్క కళ్ళు, అమ్మవారి యొక్క కిరీటం. అంటే ప్రతి వారికి సామాన్యుడు కూడా ఒక రూపం కలిగి మనసు కలుగుతుంది. అది మంచిదే, అది స్థూలం. అంతకంటే సూక్ష్మం యంత్రం, దానికంటే సూక్ష్మం మంత్రం. సూక్ష్మం అంటే అర్థం మనకి పట్టుకోవడానికి కష్టమయ్యేది సూక్ష్మం. ఇది అర్థం చేసుకోవాలి. ఎందుకంటే భూమి స్థూలం. భూమి కంటే కష్టం నీరు పట్టుకోవడానికి. నీరు కంటే కష్టం నిప్పు. నిప్పు కంటే కష్టం గాలి, అది పట్టలేదు. గాలి కంటే కష్టం ఆకాశం. కొందరు ఉందో లేదంటే అవుతాయి, కనబడదు కదా సార్. కనుక కనబడదు కానీ అది ఉంది. కనుక ఆకాశం కంటే సూక్ష్మంట పరమాత్మ. చూడండి, ఇక్కడ సూక్ష్మాన్ని పెడుతున్న కొద్ది కష్టం అండి. అది విగ్రహాన్ని ప్రతి వాళ్ళకి పట్టేస్తుంది. మొన్న ఆ మధ్య వాళ్ళు కైలాసానికి వచ్చి కొబ్బరికాయ పెట్టి తిరుగుతున్నారు మానసరోవరం దగ్గర. ఏమిటంటే శివాలయం ఎప్పుడు ఉందండి, మరి ఏం చెప్తారు? అరే శిఖరమే కైలాసం కొండే కదండి అన్నాడు. ఇంకా వాడికి ఏం చెప్తారు దాన్ని పెట్టారు. మనకు కొన్ని ప్రిజుడిస్ ఫిక్స్డ్ ఒపీనియన్స్ ఉన్నాయి. ఏమిటి, భగవంతుడు అనగానే ఒక ఫార్మ్ ఉండాలి అంతే కదా. ఆయన ఫార్మ్ ఉంటుంది కానీ ఫార్మే ఉండదు. అది కనుక విగ్రహం ఫస్ట్ పురిస్తుంది, తర్వాత యంత్రం, తర్వాత మంత్రం. అయితే మంత్రం కూడా కొంచెం చెప్తే అర్థమవుతుంది. ఎందుకంటే సౌండ్ కదా, ఫస్ట్ నాలుగు కలుగుతుంది, రూపం కంటికి కనబడుతుంది. రూపంలా ఇప్పటి వరకు అయిపోయింది కదా. తర్వాత కుండలిని, దానికంటే సూక్ష్మం కనుక అందరికి కష్టంగా ఉంటుంది. ఎనర్జీ కదా, ప్రతిభలో ఉంటుంది. కుండలిని పెద్ద సైన్స్ ప్రతిభలో ఉంటుంది. దాని తర్వాత అసలు రూపం చూపిస్తున్నాడు. ఇదే అసలు కేవలం ఏ ఆకారం లేకుండా విశ్వమంతా వ్యాపించిపోయి అన్నింటినీ నడిపిస్తూ ఏ వికారము తనకు అంటకుండా ఉన్నటువంటి శుద్ధమైన పరతత్వ రూపం అమ్మవారి గారు. అసలు అల్టిమేట్ ఆ రూపం నాలుగవది ఏంటి, ఇప్పుడు లెక్క ప్రకారం చెప్తే 5వది అంతే కదా. కానీ విగ్రహము, యంత్రము, మంత్రము, కుండలిని, పరతత్వ రూపం 5. ఈ 5 అమరూపాలు. ముందు విగ్రహాన్ని చూడు, మంత్రజపం చెయ్యి, యంత్రారాధన చెయ్యి, క్రమంగా కుండలిని ధ్యానం చెయ్యి, ఆ కుండలిని సాధన చేయి, క్రమంగా అపరతత్వాన్ని తెలుసుకో. కొందరు ఏం చేస్తారంటే మంత్రం ఆరాధన చేస్తారు, కొందరు యంత్రం పూజ చేస్తారు, కొందరు విగ్రహం పూజ చేస్తారు, కొందరు కుండలిని మాత్రమే ఉపాసన చేసేవాళ్ళు ఉన్నారు, కొందరు వేరే కాకుండా ఉపనిషత్తులు తీసుకుని వేదాంతత్వ విచారణ చేస్తూ ఉంటారు. ఇది అన్ని చోట్ల ఉండే విషయం. కనుక ఈ అమ్మవారు అనగా ఇప్పుడు చెప్పిన 5 రూపాలు మనసులో పెట్టుకోవాలి. 5 సౌందర్యాలే. ఈ 5 రూపాల గురించి వర్ణించే గ్రంథం సౌందర్యాలే. అమ్మవారి యొక్క విగ్రహం ఎక్కడ వర్ణించారు? 42వ శ్లోకం నుంచి 100వ శ్లోకం వరకు అమ్మవారి విగ్రహ వర్ణన, రూపవర్ణన.
ఆ రూపవల్లని ఎలా చేస్తారంటే అమ్మవారి యొక్క శిరస్సు మొదలుకొని పాదం వరకు వర్ణిస్తారు. గతిమాణిక్యత్వం గగనమణి విశ్వాంధ్ర ఘటితం కిరీటం తే హైమం, అమ్మవారి కిరీటం. అక్కడ నుంచి మరొక శ్లోకంలో అమ్మవారి లలాటం, తర్వాత అమ్మవారి కళ్ళు, అమ్మవారి చెవులు, అమ్మవారి చెక్కిళ్ళు, అమ్మవారి బుగ్గలు, అలా అమ్మవారి దివ్యమంగళ విగ్రహం అంతా చేస్తారండి. ఇది ధ్యానం చేయడానికి యోగ్యం. అయితే ఇక్కడ ఒక ప్రశ్న వస్తుంది. అందుకే విగ్రహం తాగకండి, పైకి వెళ్ళండి ఎందుకు చెప్తున్నామంటే, వెంటనే ఇతరులు నాస్తికులైన వాళ్ళు, దేవతాతత్వం తెలియని వాళ్ళు ఒక స్త్రీ సౌందర్యాన్ని శిరస్సు నుంచి పాదముల వరకు వర్ణించడం అనేటువంటిది అది ఎంతవరకు సముచితం అని వెంటనే మాట మొదలు పెట్టేస్తారు. ఎందుకంటే కొంత దుర్మార్గులు కమలాపంచ చూచకు కుంకుమతో అనే దానికి కూడా అశ్లీలార్థాలు తీసిన వాళ్ళు మనకు కనబడతారు కదా. వెంటనే అవును కదా అని మనకు అనిపిస్తుంది. అరే మన శరీరం వేరు, దేవతా శరీరం వేరే బాబు. మన మంత్రం యొక్క చైతన్యమే దేవత తెలుసుకున్నాం. మంత్ర జపం చేస్తున్నప్పుడు దాంట్లో పుట్టేటువంటి ఎనర్జీయే దేవత. ఆ ఎనర్జీకి ఒక ఫార్మ్ ఉంటుంది. ఆ ఫార్మ్ నీ కంటికి కనబడదు, దానికంటే నువ్వు కనబడతావు. ఒంగోలు దగ్గర సిద్ధపురుషుడు ఉండేవారండి. ఈ మధ్య పరమపదించాడు ఆయన. ఆయన వ్యక్తిగతంగా చాలా తెలుసు. స్వయంగా ఆయన యొక్క సిద్ధులు మేము చూసాం. ఎవరైనా మౌనంగా జపం చేస్తూ ఉన్నారనుకోండి, వెళ్ళి ఆయన చెప్పేవాడు నువ్వు ఏ దేవత మంత్రం చేస్తున్నావో చెప్పేసేవాడు. నీకు ఎలా తెలిసిందంటే, నీకు తెలియదురా నువ్వు జపం చేస్తూ ఉంటే ఆ దేవతని పక్కన నిలబడిందంట. అందుకే జపం చేయడం అంటే ఊరికి పెదాలు బలాలు తిప్పడం కాదు, అక్కడ అమ్మ ఉంటుంది. ఇది తెలుసుకోండి. మంత్రం ఉన్నప్పుడు వచ్చే స్ఫోటం, వైబ్రేషన్, దాంట్లోంచి ఎనర్జీ పుడుతుంది, అదే దేవత. అందుకు మంత్రానికి దేవతని చెప్తారు. అందుకే ధ్యాన శ్లోకాలు ఉంటాయి మనకి. అంటే ఆ మంత్రం అంటూ ఉంటే వచ్చే దేవత ఇలా ఉంటుంది అని చెప్పారు అక్కడ. అయితే ఈ మంత్రం మనకి ఇచ్చిన వాళ్ళు ఋషులు. ఋషులకి తపశ్శక్తిలో ఈ మంత్రం వినబడుతుంది, దేవత కనబడుతుందని. ఆ రెండు అతను తీసుకుని యోగ్యుడైన శిష్యుడికి ఇస్తారు వాడు. అయితే ఆయన దేవత కనబడింది కానీ శిష్యుడికి కనబడదు కదా. అందుకే ఏం చేస్తారంటే, దేవత నేను చూసాను నాన్న, అది ఇలా ఉంటుంది, నాకు దర్శనం ఇచ్చింది, నీకు దర్శనం లేదు కనుక ధ్యానం చేసుకుంటాను. ఇది తెలుసుకోండి. అందుకే మంత్ర దేవత ఋషికి దర్శనం, సాధకుడికి ధ్యానం. మనం ధ్యానం చేయాల్సిందే, చేస్తే ఎప్పుడు దర్శనం ఇస్తుంది. అందుకు నాకు కనబడలేదు అంటే నీకు కనబడితే నువ్వు సిద్ధుడు అయిపోతుంది. ఇప్పుడు సాధకుడిదే కానీ ఇప్పుడు ఎలా కనబడుతుంది? కానీ అక్కడ తెలుసుకో, నీకు అమ్మ కనబడదు కానీ అమ్మ నువ్వు కనబడతావు. అందుకు ప్రతి స్తోత్రాలకి శ్లోకాలకి ధ్యాన శ్లోకాలు ఎందుకు చెప్పారో తెలిసింది కదా. అది మంత్ర చైతన్యము దేవత. ఆ దేవత ఏ ఆకారంతో ఉంటుందో ఋషి వర్ణిస్తాడు, దాన్ని భక్తులు ధ్యానిస్తూ వర్ణించుకుంటారు. అది అమ్మ యొక్క రూపం, అది తెలిసింది కదా. అదే మన శరీరాలు మాంసమయాలు, దేవతా శరీరాలు మంత్రమయాలు. ఈ మాంసమయ శరీరంలో అశ్లీలము ఇవన్నీ భావాలు, కానీ దేవత మంత్రమయ శరీరం అండి. ఒక్కొక్క అవయవం ధ్యానిస్తుంటే ఒక్కొక్క మంత్రశక్తి మనలో వస్తూ ఉంటుంది, తెలుసుకోండి ఇక్కడ. అందుకే అమ్మవారి శరీరం ఏమనుకున్నారు? మంత్ర శరీరం. మంత్రంలో ఎన్ని శక్తులు ఉన్నాయో అమ్మ రూపంలో అన్ని శక్తులు ఉన్నాయి. కంటిని ధ్యానిస్తే ఒక శక్తి, తలని ధ్యానిస్తే ఒక శక్తి. అంతేకాదు అమ్మవారి చిన్నగిరి కుండలోంచి ఒక్కసారి ఉద్భవించగానే అమ్మవారి యొక్క జుట్టు నుంచి యముడు పుట్టాడు, కళ్ళ నుంచి సూర్యుడు పుట్టాడు, ఊపిరి నుంచి వాయుదేవుడు పుట్టాడు, చెవుల నుంచి దిక్పాలకుడు పుట్టాడు, చేతుల నుంచి విష్ణువు పుట్టాడు, భ్రూమధ్యం నుంచి శివుడు పుట్టాడు అని చెప్పారు. దీని అర్థం ఏంటి? అమ్మ శరీరంలో ప్రతి అవయవ స్థానం దేవత. అందుకు అమ్మవారి రూపాన్ని ఎప్పుడు తలంచుకున్నా అందులో ప్రతి అవయవం దేవతామయం, మంత్రమయం. ఇంకోటి మూడవది, విశ్వశక్తులన్నీ అమ్మ యొక్క శరీరంలో ఉన్నాయి. అందుకే వీరారాధ్య విరాట్ రూపా కానీ విశ్వశక్తులు. అందుకే అమ్మ శరీరంలో మూడు ఉంటాయి: మంత్రశక్తి, దేవతాశక్తి, విశ్వశక్తులు. ఈ మూడు, అది విశ్వరూపమే అమ్మ రూపము. కానీ మనల్ని అనుకరించడం కోసం తల్లిలా మృదువుగా గుర్తించారు, గురువు వల్ల పట్టుకుని అలా కనబడుతుందిగా లోపలి ఉన్నాయి. ఇప్పుడు నేను చెప్పిన ఈ 5 మీకు లలితా శాస్త్రమే ఎక్కడున్నాయి చూపిస్తాను. అయ్యే మీరు సౌందర్య చెప్పడం లలితా శాస్త్ర నామాలే సౌందర్య శ్లోకాలు. శంకరుడు అనేక చోట్ల సౌందర్య లహరిలో లలితా శాస్త్ర భాష్యం, లలితా శాస్త్రానికి భాష్యమే సౌందర్య లహరి. ఇది తెలుసుకోవాలి. ఎలాగైతే లలిత కిరీటం మొదలుకున్న పాదముల వరకు దేవతలు వర్ణించారు. సరిగ్గా చూడండి, చిలికన గుండంలోంచి వచ్చిందా తల్లి? వచ్చిన తర్వాత చంపకాశౌక పున్నాక సౌగంధి కలసత్కజ పురువింద మణిశ్రేణి కనత్ కోటీర వండిత. అమ్మవారి జుట్టును వర్ణించారు, కిరీటాన్ని వర్ణించారు. అష్టమి చంద్ర విభ్రాజి దరికస్థల శోభిత. ఇది లలాటం ముదురు. ముఖచంద్ర కళంకాభ మృగనా విశేషిక, అమ్మ పెట్టుకున్న తిలకం.
తర్వాత అమ్మ కళ్ళు వక్రలక్ష్మి పరివాహ చలనీనామలోచన, అమ్మ కనుగోలు అవి మదన స్మర మాంగళ్య గృహతోరణ చిల్లిక. ఇలాగా మొత్తం శిరస్సు నుంచి పాదముల వరకు పదద్వయ ప్రభాదాల పరాకృత సరోరుహ సింజాణ మణిమంజీర మండిత శ్రీపరాంబుజా మరాళి మందగమన మహాలావణ్య శరది. అది అమ్మ నామానికి డెఫినిషన్. మహాలావణ్య శరది. లావణ్యం అంటే సౌందర్యం, మహా అంటే గొప్పదైన లావణ్యానికి శరది అంటే నిధి. నిధి అంటే తరగనిది, తరగనిది నిధి. అందుకే అమ్మవారు మహాలావణ్యపు నిధిట. అంత లావణ్యం. ఆ లావణ్యంలో ఒక బిందువు ప్రపంచమంతా వ్యాపించిందండి. మరి అమ్మ లావణ్యం అంతుంది. అమ్మ లావణ్యం సింధువు, ప్రపంచంలో బిందువు. అందుకు మనం చూస్తున్న ప్రపంచ సౌందర్యాలన్నీ అమ్మ సౌందర్యంలో బిందువే. అమ్మ అంతకంటే అతీతం. అదే మహాలావణ్య శేవది. అంత లావణ్యం ఉంది కనుక లలిత, అదే సౌందర్యం కనుక లలిత అనే మాటకు మహాలావణ్య సేవది. ఇప్పటి వరకు మీకు చంపకాశపున్నాగా నుంచి మహాలావణ్య సేవది వరకు అమ్మ స్థూల వర్ణ. అదే 42వ శ్లోకం నుంచి చివరి శ్లోకాల వరకు అమ్మ సౌందర్యం శంకర భగవత్పాదులు వచ్చేసి. ఇక అమ్మ యొక్క సూక్ష్మ రూపంకి వెళ్దాం. విగ్రహం తర్వాత ఏం చెప్పుకున్నాం? మంత్రం. మంత్రం అనుకున్నాం. మంత్రం ఎక్కడ చూపించారో లలితా శాస్త్రంలో చూడండి. ఎక్కడ చూపించారు? శ్రీమద్భవకూటైక స్వరూపం పంకజ కంఠాల కటి పర్యంత మధ్య కూట స్వరూపిణి శక్తి కూటైక తాపన్న కట్యలో భాగధారిణి మూలమంత్రాత్మిక మూల కూటత్రయ కళేవరా. ఆ సెట్ బయటదారి అమ్మవారి మంత్రం పంచదశి మంత్రం. అదేంటో చెప్తారో రాసుకుంటారంటే చెప్పరు, రాసుకోకూడదు. అది గురుపదేశం ద్వారా మాత్రం పొందవలసింది. కానీ పంచదశి 3 భాగాలు ఉంటాయండి. 3 భాగాలు అంటే 3 ముక్కలు కాదు. చెరకులో కడుపులాగా ఉంటాయి. చెరకులో కడుపులు తెలుసు కదా, మళ్ళీ అన్నిటికీ ఇంగ్లీష్ తెలుగు చెప్తూ ఇది ఎప్పటికి కూర్చోతుంది బాగా తెలియదు. చెరకులో కడుపులు ఎలా ఉంటాయో అమ్మ మంత్రాలకు 3 కడుపులు ఉన్నాయండి. 3 కడుపులు. కడుపులకి సంస్కృతంలో పర్వము అని పేరు. పర్వము అంటే పార్ట్ కాదు, పార్ట్ లా కనబడుతుంది, పార్ట్ కాదు. అంటే అది డివైడ్ అయిపోలేదు, అందులో ఉంది. అమ్మవారికి 3 కడుపులు ఉంటాయి. ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి, కలిసి శక్తి. ఆవిడ 3 వేరు కలిసి. అందుకే 3 పర్వములు కలిసింది కనుక పార్వతి. ఇది మరొక అర్థం ఉంది. అమ్మవారు పార్వతీ నామాలు పర్వములతో ఉంది కనుక పార్వతి. అదేవిధంగా మంత్రంలో 3 భాగాలు ఉన్నాయట. మొదటిది జ్ఞానభాగం, అది వాగ్భవకూటము. వాగ్భవకూట అది ముఖం. మన శరీరంలో కూడా ముఖమే జ్ఞానం. ఇంతేగాని ఇదేమి జ్ఞానం కాదు. ఇదే అసలు జ్ఞానేంద్రియ స్థానం, ఇది కర్మేంద్రియ స్థానం. ఇది మీరు పరిశీలించండి. అందుకే అమ్మవారి ముఖం అంతా వాగ్భవకూటం. అమ్మవారి కంఠ నుంచి కటి వరకు మధ్యకూటం. కంఠాల కటి పర్యంత నడుము వరకు మధ్యకూట స్వరూపిణి. మధ్యకూటం అంటే కామరాజకూటం దాని పేరు. అంటే సంకల్పాలు కోరికలు పుట్టే చోటండి. సరిగ్గా గొప్ప చూడండి. ఆ తర్వాత వచ్చింది దీనంతరికి బేస్, మూలాధారం దగ్గర నుంచి ఆ బేస్. శక్తి కూటైక తాపన్న కట్యధో భాగధారిణి. నడుము నుంచి పాదం వరకు భాగం అంతా శక్తి కూటం. కనుక వాగ్భవ కూట, కామరాజ కూట, శక్తి కూట. ఈ 3 కూటములు అమ్మ విగ్రహం. ఇప్పుడు తెలిసిపోయింది ఇందాక ఎందుకు అమ్మ శరీరం మాంసమయం కాదు మంత్రమయం అన్నాము. ఈ మంత్రంలో ఏ శక్తులు ఉన్నాయో రూపంలో ఆ శక్తి ఉందండి. అందుకే నాకు శ్రీ విద్యా మంత్రం లేదండి, పర్వాలేదు. అమ్మ విగ్రహం చూసి దాన్ని పెట్టుకోండి, అందులో ఇది ఉందని తెలిస్తే మూలమంత్రాత్మిక. మూలమంత్రం అంటారు దీన్ని. మూలమంత్రమే అమ్మ రూపం. అదే మూలమంత్రాత్మిక. మూల కూటత్రయ కళేబర. ఆ మూలంలో ఉన్న 3 కూటములే అమ్మవారి కళేబరం. కళేబరం అంటే బాడీ, శరీరం. ఇప్పుడు తెలిసింది కదా. అంటే లలితా శాస్త్రంలో నేను చెప్పిన 2వ రూపం. మొదటి రూపం ఇందాక చెప్పుకున్నా చంపకాశం నుంచి. 2వ రూపం ఇది. 3వ రూపం ఏమని చెప్పుకున్నా? యంత్ర రూపం. మన స్త్రీ చక్రరాజనిలయ అక్కడ వచ్చింది. చక్రరాజ రథారూఢ సర్వాయుధ పరిష్కృత చక్రరాజ. మళ్ళీ ఇవన్నీ సౌందర్యాలు ఎక్కడ ఉన్నాయో చెప్పబోతున్నాం. అసలు సబ్జెక్ట్ నేను మర్చిపోలేదు. ఇవన్నీ లలితగా చూడండి. అప్పట్లో సౌందర్యాలు ఎక్కడ ఉన్నాయో చూద్దాం. ఇక్కడ యంత్రం అక్కడ క్లుప్తంగా ప్రస్తావన చేశారు. శృంగారరస సంపూర్ణ చదివారా? అది కూడా యంత్ర శ్రీచక్రం గురించి మనం అనుకుంటాం. శృంగార సంపూర్ణం అంటే శృంగారం అంటే అలంకారం అండి. ఈ పరికమాన సాహిత్యాలలో పిచ్చి పిచ్చి అర్థాలు మిగిలే అక్కడికి. శృంగారం అంటే సింగారం. ఇప్పుడు చెప్పండి, తెలుగులో సింగారం, సంస్కృతిలో శృంగారం. శృంగారం అంటే ఒక అలంకారం, సౌందర్యం. అమ్మవారు శృంగార రస సంపూర్ణ. సౌందర్యాన్ని చూసినప్పుడు మనకు ఆనందం కలుగుతుంది, అదే రసం. శృంగార రస సంపూర్ణ. అమ్మవారు మహాసౌందర్య ఆనంద రూపిణి. రసమనగా
ఏమిటో చూద్దాం. ఇదే రహస్యం. శృంగము అంటే కొమ్ములండి, అరలు అంటే వృత్తాలు, కొమ్ములు అంటే త్రికోణాలు, శ్రీచక్రంలో ఉన్న త్రికోణాలు శృంగములు, అరలు అంటే వృత్తాలు, రసాలన్నీ నవ అంటే కొమ్ములు త్రికోణాలు కలుపులు 9 ఆవరణలు. శృంగార రస అంటే త్రికోణ వృత్తములతో కూడిన నవావరణ చక్రముగా సంపూర్ణ అవుతుంది. ఇది అర్థం శ్రీచక్రం. కనుక శ్రీచక్రం ఇది ఒకే అమ్మవారి శక్తిని యంత్రంలో చూస్తున్నాం, మంత్రంలో చూస్తాం, విగ్రహంలో చూస్తాం. 3 అయిపోయాయి కదా. 4వది ఏమని చెప్పాం? కుండలి. అది ఎక్కడుందో చూడండి. కుండలిని అనగానే మనకి మూలాధారం క్రింది చక్రం, తర్వాత స్వాధిష్టానం, మణిపూరం, అనాగతం, విశుద్ధ, ఆజ్ఞ, పైన సహస్రార. ఇది పేర్లు చెప్పకపోయినా వీటిలోంచి ఎనర్జీ పైనుంచి క్రిందికి ఫ్లో అవుతూ మన శరీరం అంతా జనరేట్ అవుతుంది ఎనర్జీ. యోగి ఏం చేస్తారంటే సాధనతో అమ్మవారిని క్రింద నుంచి పైకి తీసుకెళ్తాడు. అంతే కదండి. సాధన అంటే ప్రాపంచిక దృష్టి నుంచి పరమాత్మ దృష్టి వెళ్ళి హైయెస్ట్ రేంజ్కి ఎలివేట్ అవ్వడం, ఎలివేషన్ పైకి వెళ్ళడమే కదా. లోపల కుండలిని కూడా అంతే. పేరు తెలియకపోయినా అమ్మ భక్తితో అమ్మను ఆరాధిస్తే తెలియకుండా కుండలిని జాగరణ జరుగుతుందండి. అందుకని కుండలిని చెప్పాడు కదా, లేకపోతే కుండలిని ప్రాక్టీస్కి వెళ్తామంటే సరైన గురువు దొరకకపోతే మహాప్రమాదం. మొన్న మధ్య బెంగళూరులో 21 ఏళ్ళు కుర్రవాడు సరైన గురువు దొరకక కుండలిని సాధన చేస్తే ఎనర్జీ కింద నుంచి వచ్చి ఠాక్ర వస్తుంది వెనక్కి ఇచ్చేసిపోయాడు. ఎవరు బాగుంది. ఎనర్జీ ఫ్లో తట్టుకోవడం మహా కష్టం. దానికి గురు శిక్షణ నేర్చుకోవాలి. అది చేత కాకపోతే హాయిగా భక్తిగా లలిత చదువుకుని అమ్మను ఆరాధన చేస్తే మనకు తెలియకుండానే కుండలిని జాగరణ జరుగుతుంది. ఇది తెలుసుకోండి. కానీ మనలో ఉందని చెప్పడమే కానీ చేసేయాలని లేదు. ఆ శక్తిని ధ్యానం చేసుకుంటూ వెళ్తూ వెళ్తే హృదయము ఇక్కడ గురు మధ్యలో ధ్యానం చేస్తే ఇది కుండలిని స్థానాలు ఇక్కడ సరిపోతాయి. మన కామాత్రం చాలా సరే. మొత్తానికి కుండలినిగా అందరూ ఉందిట. ఆ కుండలిని ఎక్కడుందో లలితా శాస్త్రం చూద్దాం. కులాంగన. కులాంగన అంటే మూలాధారం నుంచి ఆజ్ఞాచక్రం వరకు కులము అని పేరు. కులం అంటే గురు. ఈ పైన ఉన్న సహస్రారం కులానికి పైన ఉంది కదా, అకుల. ఇప్పుడు మూలాధారంలోంచి వెళుతూ కులంలోంచి వెళ్ళి పైకి చేరిపోతుంది. ఈ కులంలో తిరిగేటటువంటి మెరుపు తీగలా వెళుతూ ఉంటుంది అమ్మవారు కుండలిని ప్రతివాదిలో. ఒక్కసారి వినేటప్పుడు భావించిన చాలండి, ప్రమాదం లేదండి. కుండలిని జాగరణ తప్పకుండా జరుగుతుంది సాధన చేస్తుంటే. ఈ కులములో తిరుగుతోంది కనుక కులాంగన, కులాంతస్థ, కౌలిని, కులయోగిని. ఇక్కడ వరకు ఆ యోగం అంతా కులయోగం. అకుల, సమయాంతస్థ, సమయాచార తత్పర. సహస్రాల దగ్గరికి వెళ్ళేటప్పుడు కల్లా శివశక్తులు ఇద్దరు ఏకంగా కనబడతారట. ఎందుకంటే ప్రపంచము శక్తి కలిపి మనం చూస్తున్నాం, పరమాత్మ శక్తి కలిపి చూడాలి. ఇది తెలియాలి. అంతే కదండి. సూర్యుడు వెలుగు భూమి మీద పడింది అనుకోండి, మనం ఏం చూస్తాం? భూమిని కాంతిని కలిపి చూస్తాం. చాలా సింపుల్. భూమిని కాంతిని కలిపి చూస్తాం. కానీ కాంతికి మూలమైన సూర్యుడి దగ్గరికి వెళ్తే సూర్యుని కాంతిని కలిపి చూస్తాం. అంతే కదా. కానీ ఇప్పుడు మనందరం శక్తిని చూస్తున్నాం, ప్రపంచాన్ని చూస్తున్నాం. కానీ శక్తికి మూలమైన పరమాత్మను చూడండి. ప్రపంచాన్ని పక్కన పెట్టండి. అప్పుడు శక్తికి మూలమైన పరమాత్మ శివుడు, శివశక్తి దర్శనం. అది ఎక్కడ జరుగుతుంది? అల్టిమేట్గా సహస్రారం. అది కులం కాదు. అకుల, సమయాంతస్థ, సమయాచార తత్పర. అక్కడికి వెళ్ళాలంటే ఎలా వెళ్ళాలండి? ఇప్పుడు నేను చెప్పాను కానీ నెత్తి మీద వెళ్ళాలి, నెత్తి మీద చూపుతున్నది మాత్రం రాదు. అది క్రమంగా రావాలి. మూలాధారైక నిలయ. మూలాధారం దగ్గర ధ్యానం చేస్తే క్రమంగా అక్కడి నుంచి లేచి 2 చక్రాలు దాంట్లో 3 ఉంటుంది, దాన్ని ఛేదిస్తుంది. ఛేదించి పైకి వెళ్తుంది. బ్రహ్మ గ్రంథి విభేదిని, మణిపూరాంతర్దిత, విష్ణు గ్రంథి విభేదిని, ఆజ్ఞా చక్రాంతరాళస్థ, రుద్ర గ్రంథి విభేదిని. అయిందా? సహస్రారాంబుజారూఢా సుధాసారాభివర్షిని. ఇలా వెళ్ళేటప్పుడు ఎంత శరీరం మబ్బండి. ఈ మబ్బు లాంటి శరీరంలో ఎలక్ట్రికల్ ఎనర్జీ ఏంటయ్యా అంటే ఈ సన్నగా లోపల నుంచి ఉడిపోతున్న ఎనర్జీ. అది మెరుపు తీగలా ఉందిట. అందుకే ఈ తల్లి తగిలి లతా సమరుచి, మెరుపు తీగలా వెళుతుంది తల్లి. ఈ మెరుపు తీగలా వెళుతున్న తల్లిని అక్కడ వెళ్ళినోడు మాత్రమే చూడగలడు. అంటే తగిలి లతా సమరుచి షట్చక్రోపరి సంస్థిత. ఈవిడే మహాశక్తి. కుండలిని బిసతంతు తనీయసి. బిసతంతు, బిస అంటే తామరతూడు. తామరతూడు చూశారు ఎప్పుడైనా? తామరతూడులోని దారం అంట తంతు అంటే. తామరతూడులోని దారం ఎంత సుకుమారంగా ఉంటుందో లోపల కుండలిని అంత సుకుమారంగా ఉంటుంది. సుకుమారం అంటే సెన్సిటివిటీ. అది ఇక్కడ సుకుమారుడు సెన్సిటివిటీ ఎక్కువ, బండబాబుగా లేదు.
వాడికి ఎంత ఎనుగోలు మీద వాన కురిసినట్టు ఏమీ లాభం లేదు, సెన్సిటివిటీ ఉండాలట. కానీ ఎనర్జీకే సెన్సిటివిటీ ఉంటుందండి. అందుకే బండాసురుడు నమ్మకుంటుందన్నారు. బండాసురుడు బండగాడు, అమ్మవారి సెన్సిటివిటీ. చైతన్యం ఎక్కడ ఉంటుందో సెన్సిటివిటీ అక్కడ ఉంటుంది. అవునా? మీరు పక్క వాళ్ళని తడితే వెంటనే లేచారు అనుకోండి, వాడికి ఉందని అర్థం. చైతన్యం అంత తట్టం లేవలేదు అనుకోండి, చైతన్యం లేదని అర్థం. చైతన్యానికి సెన్సిటివిటీ ఉంటుంది. అది మన లోపల కుండలి రూపంలో తామరతుల్లో దానిలా మెరుపు తీగలా ఉంటుందండి. ఇంత మబ్బు లాంటి శరీరంలో అదే మెరుపు, అదే ఎనర్జీ. ఇది అమ్మవారి ఎన్న రూపంలో. ఇది ఎక్కడ లలితా శాస్త్రం నేను చూపిస్తున్నాను చదివే దాంట్లో. అదే అంత చెప్పాడు కానీ అర్థం కాలేదంటే లలితా శాస్త్రం మనకు అనవసరంగా అర్థం అన్నమాట. ఎంత సింపుల్ గా మనం దానిలో విడదీసి చూపిస్తున్నాం. ఇప్పుడు చిట్ట చివరి ఐదవది పరతత్వ రూపం. ఉపనిషత్తులు ప్రతిపాదించిన అల్టిమేట్ రియాలిటీ. అల్టిమేట్ రియాలిటీ అమ్మవారి తెలుసుకోండి. కనుక వేదాంతులు ఈ కుండల్ని వద్దండి, మంత్రం వద్దండి, తంత్రం వద్దండి, మనకు వేదాంతం చెప్పిన తత్వం కావాలంటే అది కూడా అమ్మే. అది అల్టిమేట్ రియాలిటీ. అది ఎక్కడున్నాయో చూపిస్తాను లలితాశాస్త్రంలో. శాతోదరి శాంతిమతి చదవండి. ఆ నిరాధార నుంచి వెళ్ళండి, ఇష్టం ఎంత వెళ్తారు. నిరాధార నిరంజన నిర్లేప నిర్మల నిత్య నిరాకార నిరాకుల నిర్గుణ నిష్కళ శాంత నిష్కామ నిరుతప్రభ నిత్యముక్త నిర్వికార నిష్ప్రపంచ నిరాశ్రయ నిత్యశుద్ధ నిత్యబుద్ధ నిరపజ్జ నిరంతర నిష్కారణ నిష్కలంక నిరుపాధి అక్కడ 24 నామాలు అన్ని నిశ్శబ్దాలే. కాబట్టి ఎంత శబ్దం చేసి నిశ్శబ్దం అంటే నిరుపాధి. నిరాకార అంటే నిశ్శబ్దాలు రాలే. నిహి అంటే లేది, ఇవన్నీ లేదు. నిరాకార ఏ ఆకారం లేదు. ఏమి లలిత శాస్త్రం అంటే ఇందాక అంత వర్ణించిన ఆకారాన్ని చంపకాశ పున్నాక సౌకర్యంగా ఇక్కడ నిరాకారం అంటారా? అందుకే ఈ అల్టిమేట్ ఫస్ట్ చెప్పాను. చిచ్చెట్టు ఆకారం చెప్తారు మీరు. నిరాకార ఆ మాటలు అనేటప్పుడు ఫీల్ అవ్వండి, ఫీల్ అవ్వండి, ఫీల్ అవ్వండి దయచేసి. ఊరికనే చదవద్దు. ఊరికే చదివితే మనకి సీడీకి తేడా ఏముంది, ఫీలింగ్ రావద్దు. ఒక్కసారి భావిస్తే ఎలా ఉండండి. నిత్య శుద్ధ ప్యూర్, ఎప్పుడు ప్యూరే. నిత్య బుద్ధ, బుద్ధ ఫుల్ ఆఫ్ నాలెడ్జ్ కాన్షియస్నెస్. నిత్య ముక్త, ఎప్పుడు ముక్తావస్థలో ఉంటాడు, బంధనం లేదు. నిరుపాధి, ఆవిడ ఉపాధిలో మనకు ఉపాధి ఉంది. ఉపాధి అంటే ఆశ్రయం. ఆవిడ దేన్ని ఆశ్రయించదండి. సూర్యుడు కళలో ప్రతిఫలించాడు కనుక సూర్యుడికి కళ ఉపాధి. కళ లేకపోతే సూర్యుడు లేడు అట్లా. అలాగే మన శరీరాల్లో అమ్మవారు చైతన్యం ఎలా ఉందంటే కళలో సూర్యకాంతిలో ఉంటుంది. కళ పోయినా సూర్యకాంతి ఉంటుంది, శరీరం పోయినా ఉంటుంది. నిరుపాధి, నిరీశ్వర. నిరీశ్వర అంటే అందరికీ ఆవిడ నియామకురాలు. ఆవిడకి ఎవరు కంట్రోలర్ లేదు. ఆవిడ నిరీశ్వర, ఆవిడెవరు నాయకులు లేరు. ఇలా నిరాధార నిరంజన నిర్లేప నిర్మల నిత్య ఈ నామములన్నీ ఒక దగ్గరికి తీసుకొస్తే అది అమ్మవారి యొక్క తాత్విక రూపం. ఇది 5 రూపం. కానీ 5 రూపాలు అమ్మవారి తెలియాలి. ఇప్పుడు ఏ రూపం ఉపాసిస్తే మంచిది? ఏదైనా పట్టుకుంటే మంచిది. ముందు ఒక ఆయన మన దాదాపు 80 ఏళ్ళు ఉంటాయి బయటకు వచ్చేవాడు భగవంతుడు నిరాకారంగా ఉపాసించాలా సాకారంగా ఉపాసించాలా ఏదో ఒకటి ఇప్పుడు గౌరవించుంటే అది తీసుకుపోలేదు. ఇంకా ప్రశ్నలోనే కాలక్షేపం. ఎలా పట్టుకున్నా ఒకటేనండి, ఇది తెలుసుకోవాలి. అమ్మవారిని ఆకారంతో ఉపాసించినా అదే. కానీ ఇంత ఎందుకు తెలుసుకోవాలి అంటే అమ్మవారు అంటే ఒకనొక అందమైన ఆవిడని భావం పోవాలి మనకి. ఆవిడ శరీరం మంత్ర విగ్రహం, ఆవిడే కుండలిని, ఆవిడే యంత్రము, ఆవిడే పరతత్వము అనే భావం కలిగితే చాలండి. అప్పుడు ఈ భావం మీలో రోజు రోజు సాధారణ బలపడింది అనుకోండి, భావిస్తే దొరికిపోతుందమ్మా. అది భవాని. భావించడానికి పనికి వచ్చేవి స్తోత్రాలు, శాస్త్రాలు. అలా భావించడానికి పనికి వచ్చే గ్రంథమే సౌందర్య లహరి. కనుక అమ్మ అందాలు 5 విధాలు. ఈ 5 అందాలు లలితా శాస్త్రం ఇచ్చింది. 5 అందాలు తీసుకున్నారు శంకర భగవత్పాదులు గారు. అది ఇలా అందిస్తున్నారు. అయితే ఇందులో యంత్రం ఎక్కడ చెప్పారో చెప్పారు. చతుర్భిశ్రీ కంఠై ఈ శ్లోకంలో చెప్పారు. మంత్రం ఎక్కడ చెప్పారో సూచన ఇస్తానంతే. 32, 33 శ్లోకాల సౌందర్యాలలో మంత్రం అండి. శివశక్తి కామ క్షితిరశీత కిరణ స్మరో మారో స్మరో మారో చక్ర అక్కడ స్మరో హంసచక్ర తదన్ పరమారహరయ అమీరుల్లేఖావి తిసురువి. అంటే అమ్మవారి మంత్రాన్ని ఎలా ఇస్తున్నాడు చూడండి. డైరెక్ట్ మంత్రం ఇచ్చేది.
అందుకే ఎప్పుడు పాటల్లో, శ్లోకాల్లో మంత్రాలు రాయకూడదు, పుస్తకాల్లో రాయకూడదు, సీడీల్లో పాడకూడదు. ఇప్పుడు దుస్సాహసాలు పెరిగిపోయి గ్రూపులు కూర్చోబెట్టి మంత్రాలు ఇచ్చేస్తున్నారండి. ఇవన్నీ అసంప్రదాయం. ఒక డాక్టర్ గారు క్లినిక్లో ఉన్నారు, పేషెంట్ బయట వెయిట్ చేస్తున్న రిసెప్షన్లో. డాక్టర్ గారు ఒత్తిడి తట్టుకోలేదు, బయటకు వచ్చి మీ అందరికీ మందు చెప్తున్నారు రాసుకోండి అన్నాడు అనుకోండి. అప్పుడు డాక్టర్ గారు తీసుకెళ్ళి హాస్పిటల్లో పెట్టారు. ఇచ్చండి, ఇండివిజువల్ని ఇంటర్వ్యూ చేసే ఇవ్వాలా లేదా? మంత్రం కూడా అంతే. మంత్రం మాటలు కాదు, మందు కంటే మన మంత్రానికి. మంత్రం అంటే అమ్మవారి యొక్క శబ్ద రూపం, సౌండ్ ఫార్మ్. మంత్రం ఇచ్చేవాడు అమ్మనిచ్చేవాడు అర్థం. అది పొందడానికి అర్హత చూడద్దు. నిన్ననే చెప్పుకున్నాం, ఆశ అందరికీ ఉంటుంది, అర్హత పొందలేదు. మంత్రాలని మహాగ్రంథాలు ఎప్పుడు నేరుగా చెప్పలేదండి. శంకర భగవత్పాల్ వారు మీరు ప్రాచీన గ్రంథాలు వెతకండి, ఎక్కడ మంత్రాలు లోపల పెట్టలేదు, దాచిపెడతారు, సంకేతంగా చెప్తారు. ఇందులో సంకేతం చెప్పారు. మొత్తం అమ్మవారు 15 అక్షరాల మంత్రం ఉంది ఇందులో. వాళ్ళ సంకేతం చెప్తే నేను బయటపెడతాను, నేను బయటపెడతాను. కానీ సూచన శివ అన్నాడు ఇక్కడ. శివ అంటే శివుడికి సంబంధించిన అక్షరం మీద వెతకాలి. శివ, హంస సూర్యుడు, సూర్యుడికి సంబంధించిన అక్షరం మీద వెతకాలి. సూర్యుడికో అక్షరం, చంద్రుడికో అక్షరం, ఇంద్రుడికో అక్షరం, ఒక్కొక్కరికి ఒక అక్షరాలు ఉన్నాయి. ఆ అక్షరాలన్నీ మొత్తం 15 వస్తాయి. 15 పెడితే పంచదశి. అంటే ఇప్పుడు మనకు తెలిసిపోయింది పంచదశి అంటే ఏమిటో. ఆ ఒక్కొక్క అక్షరంలో ఆ దేవత ఉన్నారన్నమాట. పంచదశి విద్యను 2 విధాలు జపం చేస్తారండి. 2 విధాల జపాల్లో గురువు ఎలా ఉపదేశిస్తారో చేయాలి. ఒకటి హాది విద్య, ఒకటి కాది విద్య. హాది విద్య అంటే హకారంతో మొదలవుతుంది, 15 అక్షరాలు. కాది విద్య అంటే కకారంతో మొదలవుతుంది. అలా శ్రీ విద్యలు 12 రకాలు ఉన్నాయి. శ్రీ విద్య అయితే ఎక్కువ ఈ రోజుల్లో కాది విద్య ప్రచారంలో ఉంది. హాది విద్య అంత కాలేదు. పూర్ణ దీక్షా పనులు కొంతమంది ఉంటారు, వాళ్ళు కాది హాది 2 చేస్తారు. అది వేరే విషయం, గురువుల ద్వారా తెలుసుకోవాలి. అందుకే చెప్పింది మంత్రశాస్త్రం ఎక్కువ ఉందని. ఆ కాది విద్య, హాది విద్య ఈ శ్లోకాల్లో పెట్టేశారు గురువుగారు. జపం ఎలా చేయాలని చెప్పారు. చింతామణి మాలతో జపం చేయడం మంచిదని రాశారు శంకర భక్తి. చింతామణి మాల అంటే రుద్రాక్షమాల తెలుసండి, స్ఫటికమాల తెలుసండి. చింతామణి మాల అంటే ఒక ఆయన తీసుకొచ్చాడు మధ్య, దీన్నే చింతామణి మాల షాపు వాడు ఏమిటండి. చింతామణి మాల షాపుల్లో దొరుకుతుంది. చేసారి మొదలు చేసుకోవచ్చు చింతామణి మాల. ఇప్పుడు మనం పట్టుకుంటాం. చంద్రబాబు పాలన చింతామణి మాలతో చేయమన్నారు, దొరకనే దొరకదు, ఇది తప్పు కదండి. ఇప్పుడు ఆలోచించండి. చింత, చింతన, చింతన. మణి అంటే ప్రకాశం. జడంగా చేయగా చింతన చేస్తూ ఆ భావాన్ని ఆస్వాదిస్తూ మాల వరుసగా చేయి. ఆ జపాన్ని, అది చింతామణి మాల. దాంతో జపం చేయి. ఇది లోపల అసలు జపం చేయి. ఒక్కొక్క అక్షరం శక్తిని భావన చేయి. అదే అమ్మ రూపమని భావన చేయి. అందుకే అమ్మ అమీరుల్లేఖాభి త్రిశుభి అవసానేషు ఘటితం భజంతే వర్ణాస్తే తవ జనని నామావయవతాం అన్నారు శంకర భగవత్పాదులు గారు. అమ్మా ఈ మొత్తం అక్షరములో 12 అక్షరాలు ఉన్నాయమ్మా. 12 అక్షరాలు ఒక్కొక్క గ్రూపులో డివైడ్ అయినప్పుడు ప్రతిదానికి చివరి రీకాలు పెట్టుకుంటూ వెళ్ళాలి. ఉల్లే కావి పెట్టుకుంటే నీ అక్షరం అవుతుందమ్మా, నీ మంత్రం అవుతుందమ్మా. నీ యంత్రం ఇలా ఉంటుంది, నీ మంత్రం ఇలా ఉంటుంది అని శ్లోకాల్లో రాశారు. కానీ ఆయన లోపల దాచి పెట్టేశాడు. కనుక మీరు ఆ శ్లోకం చదివితే యంత్రం, ఈ శ్లోకం చదివితే మంత్రం ఉంది. 32, 33 శ్లోకాల్లో 32 ఆది విద్య, 33 కాది విద్య. అలా పెట్టాడు మంత్రాన్ని. మంత్రం ఎక్కడ పెట్టాడు చూడండి, సౌందర్యాలలో మంత్ర సౌందర్యం అక్కడ పెట్టారు, యంత్ర సౌందర్యం ఇక్కడ చూపించారు. కుండలి సౌందర్యం ఎక్కడ పెట్టాడు చెప్పాలి కదా. 3 శ్లోకాలు రాసిచ్చారు ఆయన. 6 చక్రాల్లో అమ్మవారు ఎలా ఉంటారో విడివిడిగా రాశారండి. అన్ని కలిపి ఒకటి రాశారు, అది చెప్పుకుంటే సరిపోతుంది. మహీమూలాధారే కమపి మణిపూరే హృతవకం స్థితం స్వాధిష్ఠాని హృది మరుతం ఆకాశముపరి మనోపి భ్రూమధ్యే సకలమపి భిత్వా కులపథం సహస్రారే పద్మే సహరహసి పత్యా విహరసి. అసలు ఈ శ్లోకం నెమ్మదిగా చదువుతూ వెళుతుంటేనే కుండలి జాగ్రత్త అవుతుంది. కదులుతున్నాడు తప్పకుండా. భావంతో చదవాలి, భావించాలి, జడంగా చదవద్దు. ఇందులో 5 చక్రాలు ఇక్కడ వరకు వస్తాయి, 6వ చక్రం ఇక్కడ ఉంది. 5 చక్రాలు మన శరీరాన్ని పంచభూతాలు కంట్రోల్ చేస్తాయండి. ఇది తెలుసుకోవాలి. మనలో పంచభూతాలు బ్యాలెన్స్గా ఉంటే ఆరోగ్యం, వాటిలో ఫ్లక్చుయేషన్ వస్తే రోగాలు. అందుకే ఎవడైతే యోగ సాధన చేస్తాడో వాడి పంచభూతాలు వాడి కంట్రోల్లో ఉంటాయి కనుక వాడి బాడీ యోగ శరీరం అవుతుంది, వాడి సిద్ధ శరీరం. అటువంటి వాడు మరణాన్ని కూడా వాడి ఇష్టం దేవుడు తెచ్చుకోవచ్చు. ఇవి పంచభూతాన్ని కంట్రోల్ చేసేవి ఇక్కడ వరకు చక్రాలు. ఇంకోటి
మనస్సు అదొకటి ఉంది కదా. మన శరీరంలో పంచభూతాలతో పంచేంద్రియాలు తయారవుతాయి, 6వ మనస్సు, అంతే, ఇంకేం లేదు. ఇదే మన బతుకంతా. ప్రపంచమంతా ఈ 5+1, అవునా లేదా? కానీ 5+1 అయిపోయింది. ఇది 6. వీటికి పైన ఉన్నది అసలు 6ంటికి వెలుగునిచ్చేటువంటి శివశక్తి ఉంటుంది. సహస్రారే పద్మే సహ రహసి పత్యా విహరసి. అమ్మ, నువ్వు రహస్యముగా నీ పతితో ఇక్కడ విహరిస్తున్నావు తల్లి అని వర్ణించారు ఇక్కడ. ఇది అమ్మవారి కుండలి. ఇప్పుడు అన్ని వర్ణించే కదా. ఇక్కడ ఇంకేం జరిగింది? సౌందర్యలో కుండలిని అయిపోయింది. ఇక తత్వం అడుగడుగునా చూపిస్తూ ఉంటారు ఆయన. అందులో సుధాసింధోర్మధ్యే మణిద్వీపంతో ఒక్క పద్యంలో చెప్పారు శంకర భగవత్పాదుల వారు. రెడీగా వెళ్ళడానికి మణిద్వీపానికి వెళ్ళిపోవచ్చు. మీకు ఇక్కడ భావంతో ఇండియా పంపలేదని భావనకు మణిద్వీపానికి వెళ్ళిపోవచ్చు. అదే భావిస్తే దొరికేవాడు భగవంతుడు ఒక్కడే, ఇంకేమి దొరకబడి. అది తెలుసుకోండి. నేను 9 వరకు 10 వరకు ఉపన్యాసం చెప్తే ఆకలిస్తుందంటే టిఫిన్ భావించండి అంటే ఒక్కడు భావిస్తే భోజనం ఉన్నారు కానీ భావిస్తే భగవంతుడు వస్తాడు. భవాని భావనాగమ్య సులభం. సుధా సింధోర్మధ్యే సురవిటపివాటి పరివృతే మణిద్వీపే నీపోపవనవతి చింతామణి గృహే శివాకారే మంచే పరమశివ పర్యంక నిలయా భజంతి త్వాం ధన్యాః కతిచన చిదానందలహరీం చిదానందలహరీం. ఆ తల్లి ఎలా ప్రకాశిస్తుందో చూడండి. అమృత సముద్రం అంట. సుధాసింధోర్మధ్యే అమృత సముద్రం. దాని మధ్యలో ద్వీపం. ఏం ద్వీపం అది? మణిద్వీపం. కానీ మణిద్వీపం ఇంట్రడక్షన్ అంత బాగా ఇచ్చారు చూడండి. సుధాసింధోర్మధ్యే సురవిటపివాటి పరివృతే. కల్పవృక్షాల వనం ఉందిట. ఇంకా మణిద్వీపం నేరుగా అనలేదు. ఎందుకంటే ఫ్లైట్లో మనం ల్యాండ్ అయ్యే ముందు చెట్టు కనబడతాయి, తర్వాత ల్యాండ్ కనబడుతుంది. అలాగే శంకరులు అమృత సముద్ర మధ్యలో కల్పవృక్షమనంట. కల్పవృక్షవనాల మధ్యలో కదంబవనం, నీపవనం, దాని మధ్యలో చింతామణి గృహం. ఇది మణిద్వీపం. అది చూపిస్తున్నారు ఇక్కడ. అది సుధాసింధోర్మధ్యే సురవిటపివాటి పరివృతే. సురవిటపి అంటే కల్పవృక్షములు. సురవిటపివాటి పరివృతే మణిద్వీపే నీపోపవనవతి కదంబవనాల వనం. దాని మధ్యలో చింతామణి గృహే. దాని మధ్యలో పంచబ్రహ్మాసం. పంచబ్రహ్మాసం అంటే శివుడే 5 మూర్తులు అయ్యట. బ్రహ్మ, విష్ణు, రుద్ర, మహేశ్వర, సదాశివ. మొదటి 4 కోళ్ళు, 5 బల్ల సదాశివ. అంటే ఏమిటనుకున్నాడు? సృష్టి, స్థితి, సంహార, నిరోధ, అనుగ్రహ 5 కృత్యములు భగవంతుడు చేస్తూ ఉంటాడు. ప్రపంచంలో జరిగే 5 సృష్టి, స్థితి, సంహారం. 3 తెలిసండి, మిగిలిన 2 తెలియదు కదా. చాలా సులభం. దాని బంధ మోక్ష అన్నాడు. ఇదే భగవంతుడు చేస్తుంటాడు. మొదటి 3 తెలుసనంటగా మిగిలిన 2 చూడండి. ఎవరికైతే ఇంకా యోగ్యత లేదో వాళ్ళని మళ్ళీ సంసారంలో పుట్టిస్తూ పెరిగిస్తూ నడుపుతుంటారు. ఇది బంధం. ఎవరికి యోగ్యత వచ్చిందో వాడికి మోక్షం ఇస్తారట. ఇదే అనుగ్రహం, నిరోధం, అనుగ్రహం. తెలుసుగా 5 భగవంతుడు చేసే పనులు అన్నారు. ఎందుకంటే ఆయనే బంధిస్తాడు, ఆయనే మోక్షం ఇస్తాడంటే యోగ్యత అని చెప్పుకున్నాడు కదా. ఒక తల్లి గాలిని వేస్తుంది. గాలిని వేసేటప్పుడు ఆవిడే గాలిని వేసింది, కానీ అలా ఉంటుంది, కొన్ని తీసేస్తుంటుంది. ఏ గాలిని తీస్తుంది? దిగిపోయింది. ఒకవేళ లేకపోతే మరి కొంచెం వేధిస్తుంది. మనం కూడా ఈ ప్రపంచం అనే మూకిట్లో, సంసారం అనే నూనెలో అమ్మ వేసిన గాలిలో సాధనతో వేగిపోతే అమ్మ ముక్తినిచ్చి బయటకు తీసేస్తుంది. వేగకపోతే మన కొంచెం వేగిస్తుంది. తెలుసుకుంటే చాలా. మొత్తానికి పంచకృత్యాలు అర్థం చేసుకోవడానికి గాలి గుర్తు చేయాల్సి వచ్చింది. ఈ పంచకృత్యాలు చేసేటప్పుడు ఒకే భగవంతుడు 5 పనులు చేస్తున్నాడు. అదే పనులు బట్టి పేర్లమయ్యే భగవంతుడు ఒక్కడే. ఇప్పుడు నాకు బల్ల వేశారండి, మొత్తం గుడ్డు కదా. ఇదంతా కలిపి ఏమంటారు? కర్రబల్ల అంటారు. కానీ కర్రబల్ల కలిగి 5 పార్ట్స్ ఉన్నాయి. 4 కొయ్యలు, బల్ల. శంకర భగవత్పాదులు ఎంత చమత్కారం అంటే మన కర్రబల్ల అన్నట్టు అది శివబల్ల అన్నాడండి. శివాకారే మంచి ఒకే శివుంట. బ్రహ్మ, విష్ణు, రుద్ర, మహేశ్వర, సదాశివ. 5 రూపాయలు అయిపోయాడు. అది చూస్తాడు. మోక్షం ఇచ్చేటప్పుడు సదాశివుడు, బంధించేటప్పుడు మహేశ్వరుడు, లయం చేసేటప్పుడు రుద్రుడు, స్థితి చేసేటప్పుడు విష్ణువు, సృష్టి చేసేటప్పుడు బ్రహ్మ. ఒకే పరమేశ్వరుడు. 5 పనులు చేయాలి అంటే శక్తి లేకపోతే చేయలేడుగా. ఈ 5 చేయాలనే సంకల్పం ఉండాలి అంటే చూడండి. ఆ సంకల్పమే శివుడు. కామేశ్వరుడు అంటారు. సంకల్ప శక్తితో ఉన్నప్పుడు ఆయన కామేశ్వరుడు అంటారు. ఆ శక్తిని కామేశ్వరి అంటారు. అందుకే బల్ల మీద కూర్చున్నాడు కామేశ్వరుడు, ఆయన ఒళ్ళో కూర్చుంది కామేశ్వరి. శివకామేశ్వరంకస్థ ఆ మాట ఇక్కడ. శివాకారే మంచే పరమ శివ పర్యంక నిలయా. ఇలాంటి తల్లి యొక్క తత్వాన్ని ఎవరు చూస్తారయ్యా అంటే చదివేవాళ్ళు 1,00,000 మంది ఉండొచ్చు, కానీ కొద్ది మంది ధన్యులు మాత్రమే చిదానంద లహరి. ఆ
చిదానంద ప్రవాహం, ఇది ఆనందలహరి. చిదానంద ప్రవాహాన్ని ఏ కొద్ది మంది ధన్యులు మాత్రమే చూస్తున్నారు తల్లి అన్నారు. ఇప్పుడు అందరూ ధన్యులు మేము చూసేసాం కదా. పనితీరును గడిపోయాం, బల్ల చూసాం, బల్ల మీద ఆయన చూసాం, ఆయన ఒళ్ళు ఆవిడ చూసాం. ఒక ఆయన అన్నాడు, ఏమిటండి అంత ప్రేమ ఉంటే పక్కన కూర్చోబెట్టుకోవచ్చు కానీ సభలో ఒళ్ళో కూర్చోబెట్టుకున్నారు ఏంటంటే అని అడిగారు. ఇది ఒళ్ళో కూర్చోబెట్టుకోవడం అంటే అర్థం ఏంటంటే ఇన్సేపరబుల్ అని చెప్పండి, ఇద్దరు కలిసి ఒక రూపం అని చెప్పండి ఇందులో ఉన్నటువంటి విషయం. ఇలా అమ్మని ధ్యానిస్తాం. ఇలాగా అమ్మవారి యొక్క రూపాన్ని, ఆ తత్వాన్ని అంత చక్కగా చూస్తున్నాడు. చిదానంద లహరి అనడంలో గోల్డ్ అంత తత్వం ఉంది. ఇక తల్లి సౌందర్యం ఎలా ఉందంటే విశేషంగా మనకి 40 నుంచి వర్ణించారు అనుకోండి, కానీ ఒక్క చోట వినిపిస్తారు. కలికలభంభస్తనత పరీక్షీణామచ్చే పరిణత శరచంద్రవదన ధనుర్బాణం పాశం శృణుమపి తథాన కరతలైః పురస్తారాస్తామ్న పురమతితురాహో పురుషిక. నా కళ్ళ ముందు అమ్మ కనబడాలి. పురస్తా ఆస్తామ్న, నా ముందు ఎప్పుడు అమ్మ ఉండాలి. అంటే ధ్యానంలో నాకు ఎప్పుడు అమ్మ నా ముందు ఉన్నట్టుగా నేను భావిస్తూ ధ్యానిస్తూ ఉండాలి. ఆ రూపం ఎలా ఉందంటే కొణకాంచీరా, లలితా శాస్త్రంలో రణత్కింకిణి మేఖల ఉంది. మోగుతున్న మువ్వల పడ్డాను పట్టుకుంది కదా అది. కొణకాంచీరామా కలికలభకు భస్తనత, ప్రపంచాన్ని పోషించి సూర్య చంద్ర వక్షోజములతో ప్రకాశిస్తోందా తల్లి. పరిణత శరచంద్రవదన, ప్రకాశిస్తున్న మంచి వదనం. ఈ ముడుల శక్తి కూట, కామరాజు కూట, వాగ్భవ కూటను స్మరింపజేసేది. అలాంటి తల్లి నా ఎదురుగా ప్రకాశిస్తుంది. ఎవరైనా తల్లి కొణకాంచి అంటే శంకర భగవత్పాల్ వారు కాంచీపురంలో కామాక్షి గుర్తు తెచ్చుకున్నారు. ఆ తల్లి యొక్క రూపాన్ని ఇక్కడ ధ్యానం చేస్తున్నారు. ఆవిడ ఎవరయ్యా అంటే గొప్ప మాట అన్నారు. పురమతితురాహో పురుషిక, త్రిపురాసుర సంహారపడిన పరమేశ్వరుడు యొక్క అహంకారము ఈవిడ అన్నారు. అహంకారము పురుషకారము రెండు ఉంటాయట. అహంకారం అంటే నేను, పురుషకారం అంటే ఎఫర్ట్, పనిచేయదు. పరమేశ్వరుడు యొక్క అహంకార పురుషకారం ఇది అన్నాడు. ఇందులో ఉండండి రహస్యం. ఎందుకంటే ముందు ఏ పని చేయాలన్నా నేను అంటే కానీ ఏ పని చేయలేం. నేను అనే ఐ కాన్షియస్నెస్ అది ఉంటే కానీ ఏ పని చేయలేం. అది పరమేశ్వరుడు కూడా నేను ఈ ప్రపంచం చేస్తాను అన్నాడు. అంతే కదండి. వేదంలో దీన్ని ఏకోహం బహుశ్యామం అన్నట్ట. సృష్టికి పూర్వం ఒక్కడే ఉన్నాడు. ఆయనకు కోరిక కలిగింది ఎన్నో ప్రపంచాన్ని చేద్దాం, కానీ ఒక్క నేను ఎన్నో అవుతాను అనుకున్నాడు. ఒక్క నేను ఎన్నో అవుతాను. ఎన్నో అంటే ప్రపంచం, ఒక్క అంటే పరమాత్మ. అర్థమైంది కదా. ఎన్నో అంటే ప్రపంచము, ఒక్క అంటే పరమాత్మ. ఈ రెండు మధ్యలో ఏముంది? అహం. అహం మనం కూడా అంటే అహం లేకపోతే ఏమీ లేదు. అహం అంటే అన్నీ చేయగలం. అందుకే రమణ మహర్షి అహం తెలుసుకో, అహం తెలుసుకో అన్నారు. ఈ అహంకారం లోపల పవర్ కాదు, నీలో ఉన్న అహం అనే కాన్షియస్నెస్, దాని నుంచి అన్నీ వస్తున్నాయి. నీకు ఏ పని చేయాలని ఒక అహం ఉండాలి. పరమేశ్వరుడు అహంకారం, ఆ అహంకారం అవ్వాలట. నేను చేస్తాను, అది చేస్తాను అంటే పురుషుడు. ఈ రెండు కలిపి అవ్వాలి. ఎంత ఒక్క చిన్న మాట పురమతితురాహో పురుషిక ఇస్ నాట్ మియర్ పొయిట్రీ. ఇది టెక్నికల్ వర్డ్స్ ఎంత గట్టిగా ఉన్నాయి ఇక్కడ. ఇది అమ్మవారు రూపం చూపించారు. పై అమ్మవారు భక్తులను అనుగ్రహించడం కోసం ఎన్నో రూపాలు ధరిస్తారు. ఒక రూపం కాదు, ఆవిడ ఇష్టం. ఎన్ని రూపాల్లో ధరిస్తుంది. విద్యనిచ్చినప్పుడు ఆతల్లే సరస్వతి, ఐశ్వర్యం ఇచ్చినప్పుడు ఆతల్లే లక్ష్మి, ప్రతాపం చూపించినప్పుడు ఆతల్లే కాళి. అవునా లేదా? గతంలో ఇక్కడ చెప్పుకున్నామో లేదు, ఇక్కడ వచ్చే తక్కువైంది కదా. ఎక్కడ వాళ్ళు ఇక్కడికి వస్తే వాళ్ళకి ఒకవేళ పొరపాటు గుర్తుంటే మరీ సంతోషం. మన కన్న తల్లిని ఒక్కసారి చూడండి, ఆవిడ ఎలా పాలిస్తుంది. ఇక్కడ అభ్యర్థి చేశారా? మన ఇంట్లో ఆకలి వేసింది అనుకోండి, మన అమ్మ చక్కగా వడ్డిస్తుంది. అప్పుడు అమ్మ ఎలా కనబడుతుంది మనకి? అనుకున్నాం. ఆ తర్వాత శుభ్రం కడుపు నుండి చదువుకుంటూ కూర్చున్నాం. అమ్మ నాకు ఈ లెక్క అర్థం కాలేదమ్మా అన్నాం. అప్పుడు ఆ తల్లి వచ్చి మ్యాథమెటిక్స్ లెక్క నేర్పుతుంది. అప్పుడు ఆ తల్లి ఎలా కనబడింది? సరస్వతి. అమ్మ స్కూల్ ఫీజు కట్టాలి, డబ్బు ఇవ్వమ్మా అన్నారు. పొడుచుకుని డబ్బులు ఇస్తున్నాడు డాలర్లు. అప్పుడు ఎలా కనబడింది అమ్మ? లక్ష్మి. ఏదో కార్యక్రమం చేసాం, ఒక్కటి ఇచ్చుకుంది. ఒక్క నీ బతుకు తీర్చిదిద్దడానికి నిన్ను కన్నతల్లి 4 రూపాయలు ఎత్తిందే, మరి ప్రపంచాన్ని తీర్చిదిద్దడానికి ఆ ప్రపంచాన్ని కన్నతల్లి ఎన్ని రూపాయలు ఎత్తాలో ఆ రూపాలే అమ్మ, సరస్వతి, లక్ష్మి అన్నీ ఒకే తల్లి. ఇది తెలుసుకోవాలి. అంతేగాని ఇంతవరకు దుద్దు గురించి భలే చెప్పారండి, పొరపాటు. గిరామాహుర్దేవీం, ఇది సౌందర్య శ్లోకమే. గిరామాహుర్దేవీం ద్రుహిణ గృహిణీమాగమవిరః అరే పత్ని పద్మాం హర సహచరీ
అద్రితనయా తురీయా కాపిత్వం దురధిగమనిసీమ మహిమా మహామాయా విశ్వం భ్రమయసి పరబ్రహ్మ మహిషి. ఇది గొప్పగా చెప్పారు. ఇహా విరామహుర్దేవీం గృహిణ గృహిణీం ఆగమవిద. ఓ తల్లి, శాస్త్రవేత్తలు నిన్ను పలుకుల తల్లివి బ్రహ్మపత్నివి అని సరస్వతిగా కొలుచుకుంటున్నారు. గృహిణ అంటే బ్రహ్మ, గృహిణ గృహిణి అంటే బ్రహ్మపత్ని, గిరామదేవి అంటే పలుకుల తల్లిగా కొలుచుకుంటారమ్మా. ఆనిన్నే హరే పత్ని పద్మా, హరి యొక్క పత్ని లక్ష్మిగా కొలుచుకుంటారు. ఆనిన్నే హర సహచరి అద్రితనయా, హరుని రాణివైన కొండలరాజు కూతురుగా కొలుచుకుంటారు. ఎందుకు నువ్వెవరు అంటే సృష్టిస్తే చేస్తున్నప్పుడు మూడుగా ఉంటావు, కానీ ఈ మూడింటికి అతీతమై మూడింటికి అతీతులైన పరబ్రహ్మ యొక్క పట్టపురాణి తల్లి నువ్వు. మహిషి అంటే పట్టపురాణి. తురీయా కాపిత్వం, నేను చెప్పేమో తురీయ 4. తురీయా కాపిత్వం దురధిగమనిసీమ మహిమా మహామాయా విశ్వం భ్రమయసి పరబ్రహ్మ మహిషి. అది అమతత్వాన్ని అంత చక్కగా చెప్పారు. పరబ్రహ్మ పట్టపురాణివైన నువ్వు విశ్వాన్ని నడుపుతున్నావు తల్లి అని ఆ శ్లోకంలో ముగ్గురమ్మలు ఆ తల్లి అన్నారు. కానీ శంకర భగవత్పాదుల గొప్పతనం మీరు చూడండి. చిన్నప్పుడు 6 ఏళ్ళప్పుడు ఒక పేదరా ఉసిరిక్కా ఇస్తే ఒక్కసారి శ్రీదేవిని స్థుతించాడు, లక్ష్మి. పిల్లలంతా శ్రీచక్రం అది పట్టుకుంటే మన గణకాల అక్కడ అంటాడు, గిర్దేవకేతి గరుడధ్వజ సుందరీతి శాకంభరీతి శశిశేఖర వల్లభేతి సృష్టి స్థితి ప్రళయకేషు సంస్థితాయై తస్యై నమస్త్రిభువనైక గురోస్తరుణ్ణి. అదే భావం ఇక్కడ చూపిస్తున్నాడు సౌందర్యలహరిలో. కానీ అమ్మ అంటే ఇక్కడ ఎవరు తెలిసింది కదా. అలా అమ్మ మనల్ని అనుగ్రహించడానికి ధరించిన కొన్ని రూపాల్లో ప్రతి రూపము కావాల్సిందే. విద్య కావాలంటే సరస్వతి. అదే ఎవరికైనా విద్యలో వెనకబడితే సౌందర్యలహరిలో 15వ శ్లోకం చక్కగా చదువుకున్నాను. ఇప్పుడు నేను చదువుతున్నాను. శరజ్యోత్స్నా శుద్ధాం శశియుత శరజ్యోత్స్నా శుద్ధాం. శంకరుడు బీజాక్షరాలు బలి పెడతారండి, సామాన్యం కాదు. ఇందులో ఈ శ్లోకంలో చూస్తే శ్రీ బీజం చిన్న విషయం కాదు. ఇందాక మన చిదానంద హరిం అని చదివి హరి బీజం విడిగా బీజాక్షరం చదివితే తప్పు, స్తోత్రంలో చదివితే తప్పు లేదు, అందరూ చేసుకోవచ్చు. అది విశేషం. మరొకటి సౌందర్య లహరి అన్నారు కదా. ఇక్కడ పంచదశి షోడశి జపం చేసే మహాత్ములు ఉన్నారు, నాకు తెలుసు. వారు ఒక్కసారి ఆలోచించండి ఎంత అందంగా ఉంటుందో. ప్రతి 3 కూటముల మంత్రంలో ప్రతి కూటము చివర కామన్ వర్డ్ లహరి. కామన్ లహరి అని వస్తుంది. లహరిలో లహరి, అదే సౌందర్య లహరిలో పెట్టారు శంకరుడు. ఊరికి పెట్టలేదు, మంత్రాక్షరం. ఈ సౌందర్య లహరి పేరే ఒక తపవదన సౌందర్య లహరి అంటారు మధ్యలో. చిదానంద లహరి అన్నప్పుడు బీజాక్షరం తెలియకుండా పలికారు. పరమాహ్లాద లహరి అంటారు ఇక్కడ. ఇప్పుడు శరజ్యోత్స్నా శుద్ధ శశియుత జటాజూట ముకుట వరత్రాస త్రాణ స్ఫటిక కుటికా పుస్తక కళ సకృన్నత్వా నత్వా కథమి వసత సన్నిదధతే మధుక్షీర ద్రాక్షా మధురీణా ప్రణతయ. కాంచీరామలో కాంచీ కామాక్షి చెప్పారు కదా. శరజ్యోత్స్నా శుద్ధాలో శర అనే శబ్దంతో శారదాన్ని బోధిస్తూ శృంగేరి శారదాదేవి ఇక్కడ చూపిస్తున్నారు. ఇక్కడ శంకర భగవత్పాదులు శృంగేరిలో శారదాదేవిని ప్రశ్న చేశారు. ఆయన ఆ శారదాదేవి కృపతో భారతదేశం అంతా జ్ఞానం కావాలని ఆయన తపన. అది శంకర భగవత్పాదుల వారి తపశక్తి ఎంత గొప్పదంటే నేటికి ఆ పీఠాల్లో ఆయనంతటి వారి వస్తూ ఉన్నారండి. భాగ్యవశాత్తు ఆదిశంకరుల మరో రూపం ప్రస్తుతం శృంగేరి పీఠాధీశ్వరులో ఉన్న శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వామి వారు. ప్రత్యేకించి ఈ చోటుకు భాగ్యం ఉంది, తెలుసో తెలియదు. ఆ శృంగేరి పీఠాలు భారతదేశంలో చాలా చెప్తున్నాయి, కానీ అమెరికాలో 1-2 చోట్ల మాత్రమే ఉన్నాయి. అతి త్వరలో శాండీ యోగాలో ఈ పీఠం రాబోతున్న జగద్గురువుల యొక్క ఆశీర్వచనంతో మాత్రమే సంతోషించాను. అందుకే సౌందర్యం లేదు. ఇక్కడ నాంది శ్లోకంగా గురువు గారు చదివింపజేస్తున్నారని నేను భావన చేస్తున్నాను. ఆ జగద్గురువు భారతీ తీర్థ మహాస్వామి వారి యొక్క కృపా కటాక్షాల వల్లనే మా బతుకులు నడుస్తున్నాయి. ఈ పలుకులకి వారు ఆశీర్వచనం. ఒక్కసారి నమస్కారం చేసుకుని శరజ్యోత్స్నా శుద్ధాం శశియుత జటాజూట ముకుట వరత్రాస త్రాణ స్ఫటిక గుటికా పుస్తక కళ. ఇందులో 2 రూపాలు చూపిస్తున్నారు. వరగా అవే హస్తాలు పట్టుకుందిట, పైన స్ఫటికమాల పుస్తకం పట్టుకుందిట. తెల్లగా ఉన్నది, శరత్కాలు వెన్నెల్లా తెల్లగా ఉన్నది. చక్కని జటాజూట, దానిలో నెల ఉంటుంది. మందహాసం చేస్తూ ఉన్నటువంటి ఆ తల్లిని ఒక్కసారి ఎవరు నమస్కారం చేస్తాడో వాడికి జ్ఞానమయమైన మధురమైన పలుకులు లభిస్తాయి అంటున్నారు. ఆ తల్లి ఆరాధన. అందుకు శారదాదేవి ఆ తల్లి
ఇలా వివిధ రూపాలు మనకు చూపిస్తుంటారు. అంతేకాదు అన్నిటికి కలిపి అమ్మ శివశక్త్యాత్మకంగా ఇందాక చెప్పుకున్నాం కదా, అది నిజానికి లలితా సహస్రనామంలో చివరి నామం, సౌందర్యలహరిలో మొదటి నామం. శివశక్త్యాయుక్తో యది భవతి శక్త ప్రభవితుం నచైరేవం దేవం నకలు కుశల స్పందితుమ అతస్త్వామారాధ్యా హరిహర విరించారి విరపి ప్రణంతుం స్తోతుం వా తదమృత పుణ్యం ప్రభవతి. సౌందర్యలహరిలో మొత్తం చదవలేకపోయిన ఒక శ్లోకం చదవండి. ఏ ఇంట్లో ఈ ఒక్క శ్లోకం చదువుతారో ఆ ఇంట్లో భార్య భర్తలు అన్యోన్యంగా ఉంటారు. దీని మహిమతి. ఎందుకంటే అన్యోన్య దంపతుల గురించి చెప్తున్నాడు ఇక్కడ. ఎవరు అన్యోన్య దంపతులు? శివపార్వతులు. వాళ్ళిద్దరు అన్యోన్య దంపతులు. పైగా సమానత్వం వాళ్ళ దగ్గర కనబడుతుంది. వాళ్ళ అన్యోన్య సామరస్య పరాయణ. సామరస్యం అంటే హార్మోన్. హార్మోన్ అంటే పెట్టు కాదు కదా, సామరస్యం. ఒకరికొకరు ఆ సామరస్యం ఉండడం అనేది వాళ్ళిద్దరి దగ్గర ఉందండి. అందుకే శివుడు శక్తిలో నామ సామరస్యం, రూప సామరస్యం, అధిష్టాన సామరస్యం, గుణ సామరస్యం, కృత్య సామరస్యం, 5 సామరస్యాలు ఉంటాయి. ఇది తెలిసి ఉపాసన చేస్తే అది సమయాచారం. వాళ్ళని అమ్మ అనుగ్రహిస్తుంది. తెలియాలి నాలెడ్జ్. అది శివ, శివుడి పేరు. శివ అమ్మ పేరు. భవ భవాని, రుద్ర రుద్రాణి, మృడ మృడాని. నామ సామరస్యం. రూప సామరస్యం చూడండి, ఇద్దరికి 3 కళ్ళు, ఇద్దరికి 4. రూప సామరస్యం. అంతేకాదు ఇద్దరిని ఒక దాంట్లో పూజించవచ్చు. మీరు శ్రీచక్రంలో పూజిస్తే శ్రీచక్రంలో వృత్తములు బిందువు శివస్వరూపం, త్రికోణాలన్నీ అమ్మస్వరూపం. శ్రీచక్రంలో ఇద్దరు ఉండాలి. శివలింగంలో పానవట్టం బిందువు ఉంటుంది. ఇదేమిటో కాదు, శ్రీచక్రంలో మధ్యలో బిందువు, ఆ పక్కన త్రికోణం ఉంటుందండి. ఆ 2 బయటకు తీస్తే త్రికోణం పానవట్టం, బిందువు శివలింగం. బిందువును పైకి లాగితే సిలిండర్లు షేప్ అవుతుంది. మీరు ఆలోచించింది ఇక్కడ. అదే ఎక్స్పాండ్ అవుతుంది. కనుకనే శివలింగంలో శివశక్తులు ఇద్దరు ఉంటారు, శ్రీచక్రంలో శివశక్తులు ఇద్దరు ఉంటారు. ఇది 2. కనుక అమ్మను పూజిస్తే అయ్యను పూజించాం, అయ్యను పూజిస్తే అమ్మను పూజించాం. విడిగా వాళ్ళని పూజించలేమండి. ఒక ఆయన స్వీట్ తీసుకురాలంటే లడ్డు పట్టుకొచ్చాడు. నేను లడ్డు ఎవరు తెమ్మన్నాడు, స్వీట్ తెమ్మన్నాను అన్నట్టు ఇచ్చిన ఆయన ఇందులో చెప్పడం. కనుకనే తీపలు వేరే తేడా పదార్థం లేకుండా అక్కడ పదార్థం శక్తి ఎలాంటిదో శివశక్తులు 2 ఒకటే. ఇందులో దేని వల్ల ఏమున్నాయి నేను చెప్పలేదు. కాంతి వల్ల అగ్ని ఉందా, అగ్ని వల్ల కాంతి ఉందా చెప్పగలమా? సూర్యుడి వల్ల కాంత, కాంతి వల్ల సూర్యుడు చెప్పలేవు. 2 ఇన్సెపరబుల్. అందుకే శివశక్తి రూపిణి. అందుకే ఇది అధిష్టాన సామ్యం. అలాగే కృత్య సామ్యం. ఇద్దరు కలిసి ఒక పని కుదురుగా చేస్తారట. అదే నేను సృష్టి చేస్తానంటే